హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. మన టాలీవుడ్లో కేక్ ఎవరికి కావాలనుకున్న ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎవరి పేరు అంటే సునయన గారు. ఎందుకు టాలీవుడ్లోనే అంటే చిరంజీవి గారికి కావాలన్నా సునయన గారికే ఫోన్ కొడతారు, నాగార్జున గారికి కావాలన్నా సునయన గారికే ఫోన్ కొడతారు. ప్రతి ఒక్క సెలబ్రిటీకి కావాలన్నా, ఏ సెలబ్రిటీకి కావాలనుకున్నా ఫస్ట్ ఫోన్ వెళ్ళేది సునయన ఫైరీ కేక్స్కి వెళ్తుంది అనమాట. వాళ్ళు మన స్టూడియోలో మనతో ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు చిరంజీవి గారు మీ కేక్సే ఎందుకు తింటారు, నాగార్జున గారు వీరి కేక్సే ఎందుకు తింటారు, సెలబ్రిటీస్ ఎందుకు మీ కేక్సే తింటారు అనే విషయం పైన మనం మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్, గాడ్స్ గ్రేస్. ఓకే. ఫస్ట్ సునయన ఫైరీ కేక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడుంది, ఎందుకు స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది? సునైన ఫైరీ కేక్ అనేది నా ఓన్ నేమ్, అంటే సునైన అన్నది నా పేరు. సో దాన్నే బ్రాండ్ గా చేయాలని అనుకున్నా. 2020లో పోస్ట్ కోవిడ్ నుంచి అనిపించింది నాకు, వై డోంట్ ఐ షిఫ్ట్ మై ప్రొఫెషన్ అని చెప్పి. ఓకే. యాక్చువల్లీ నా ప్రొఫెషన్ ఇది కాదు, నేను హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లో వర్క్ చేశాను. సో తర్వాత కోవిడ్ తర్వాత నాకు కేక్ బేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకని ఇంకా అది నా ప్రొఫెషన్గా ఎందుకు చేసుకోకూడదని అలా ముందుకు వచ్చాను. సో దాంట్లో మేజర్ హెల్ప్ మా డాడీ. సో తన కాంటాక్ట్స్ నుంచి మౌత్ ఆఫ్ వర్డ్ అట్లా బాగా ప్రాపగాండా అయ్యి, సో అలాగా మెల్లిగా సెలబ్రిటీస్ ని కూడా టచ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ సెలబ్రిటీ నేను చేసింది పెద్ద సెలబ్రిటీ అంటే డైరెక్టర్ విశ్వనాథన్ గారు. శివైక్యం అయిపోయారు ఆయన, కానీ బట్ స్టిల్ ఎస్ ద మెమరీస్ నాకు ఆయనతో ఉండేది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది నాకు అది. అండ్ అలా అందరినీ టచ్ చేస్తూ వెళ్ళాను. ఇప్పుడు చిరంజీవి గారు అంటున్నారు, నాగార్జున, వాళ్ళకు కూడా నేను ఫస్ట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్యాన్ మూమెంట్గా నేను చేశాను. వాళ్ళకి టేస్ట్ చేసి వాళ్ళకి నచ్చి ఎప్పుడు ఏం కావాలన్నా వాళ్ళ కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళ టీం వాళ్ళు నన్ను. ఓకే. అండ్ ఫస్ట్ మీరు ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? లైక్ ఎందుకు బేకింగ్ కేక్ అని చెప్పేసి ఎందుకు తీసుకున్నారు? బేకింగ్ కేక్ ఎందుకు అని తీసుకున్నా అంటే, నేను ఇంతకుముందు మా ఫ్యామిలీలో ఫ్రెండ్స్కి కానీ కజిన్స్కి కానీ అమ్మ నాన్న బర్త్డేకి కానీ నేనే కేక్స్ చేసేదాన్ని. సో నాకేంటంటే పోస్ట్ కోవిడ్ తర్వాత నాకు అంత కంఫర్ట్ లేదు హాస్పిటల్ ఫీల్డ్స్లో వర్క్ చేయడానికి. ఎందుకంటే మీకు తెలుసు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి పోస్ట్ కోవిడ్ తర్వాత అందరికి. సో నాకు నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, నా ఓన్గా నా లెగ్స్ మీద నేను నిలబడాలి అనే చెప్పి ఎవరి సహాయం లేకుండా విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ నేను నా ఓన్గా నేను స్టార్ట్ చేసుకున్నా పాండమిక్ టైంలో. ఓకే. సో అక్కడ నుంచి బాగా మెల్లిగా క్లిక్ అయింది అనమాట. ఎవ్రీవన్ స్టార్టెడ్ ప్రిఫరింగ్ హోమ్ మేడ్ కేక్స్ అనమాట. సో యాక్చువల్లీ ట్విన్ సిటీస్ లో ది పర్ఫెక్ట్ రస్మలై కేక్ నేనే ఇంట్రడ్యూస్ చేశాను. 2020లో రస్మలై కేక్ మీదేనా? పర్ఫెక్ట్. వావ్. అది బాగా క్లిక్ అయిపోయింది. సో నేను ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ యానిమల్ ఫ్యాట్ కానీ ఇవేవి యూజ్ చేయను. నేను ఐ గో బై న్యాచురల్ ప్రోడక్ట్స్ లైక్ కోకోనట్ షుగర్, వీట్, రిఫైన్ ఆయిల్, బటర్ కూడా ది బెస్ట్ కంపెనీ నుంచి తీసుకుంటా, లైక్ మిల్కీ మిస్ట్, ప్రెసిడెంట్, ఇట్లాంటి కంపెనీస్ నుంచి నేను తీసుకుంటాను. నేను ఐ డోంట్ యూస్ మార్జరిన్ బటర్ అండ్ ఆల్. మార్జరిన్ బటర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ అనమాట. సో అవన్నీ నేను వాడను. అంటే మీరు ఆ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేస్తున్నా అనే వీడియో ఏమన్నా తీసి వాళ్ళకి క్లయింట్స్ కి ముందు పంపిస్తారా? అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ సీక్రెట్ ఉంటాయి నా ప్రోడక్ట్స్. సో అవి నేను బయట పెట్టలేను కాబట్టి ఐ విల్ హ్యావ్ సమ్ కాపీ రైట్స్ కాబట్టి నేను పెట్టను అది. బట్ whatever that I do, I am very careful in what I give to my customers. See, నాకు కస్టమర్స్ ప్రయారిటీ అండి. అందరిలాగా మనీ మార్జిన్స్ ఇవి కాదు నా ప్రయారిటీ లిస్ట్ అన్నమాట. అంటే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే అంటే పిల్స్బెరీ కంపెనీ అయితే మెయిన్ అండి నాది. బేసిక్ కేక్ మెటీరియల్ ఏది అంటే పిల్స్బెరీ వాడతాను నేను. ఎందుకంటే పిల్స్బెరీ #1 బ్రాండ్ ఫర్ బేకింగ్. సో వాళ్ళదే వాడతా. విప్పింగ్ క్రీమ్ అయినా కానివ్వండి, కేక్ కి కావాల్సిన మెటీరియల్స్ కానివ్వండి, నేను పిల్స్బెరీదే వాడతాను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటిదంటే వీళ్ళని ఎలా కాంటాక్ట్ అయ్యారు మీరు? లైక్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి నేను విన్నది ఏంటిదంటే
120 kgs కేక్ ఇచ్చారంట మీరు. అవునండి, నేను విన్నాను అది. మీకు కూడా వచ్చేసిందా? ఓకే. 120 kgs కేక్ ఇచ్చారట. ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఏంటిది? వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యారా? యాక్చువల్లీ ఇక్కడ ఒక క్లాస్ చెప్తా, పాజ్ చేసి. నేనే కాంటాక్ట్ అయ్యానండి, అంటే డాడీ త్రూ, డాడీకి నోన్ కాంటాక్ట్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యి. అండ్ దీంట్లో నాకు ఒకరు హెల్ప్ చేసింది ఎవరున్నారంటే ప్రభు గారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, సుమన్ టీవీ. ఆయన హెల్ప్ చేశారు, డాడీ, ఇద్దరు. మేజర్ హెల్ప్ ప్రభు గారే చేశారు నాకు. సో ఇక్కడ దీంట్లో ఒక ఇది కూడా ఉంది, కాజ్ ఉంది కలవడానికి. 2006 లో డాడీకి చిరంజీవి గారు అవార్డు ఇచ్చారనమాట, సరోజినీ దేవి ఐ హాస్పిటల్లో ఉన్నప్పుడు బెస్ట్ ప్రొఫెసర్ గా. సో నేను అది 16 years ఛాలెంజ్, మామూలుగా అందరూ ఫోటో ఛాలెంజెస్ పెడుతుంటారు కదా, అలా నా వర్క్ తో నేను ఎందుకు డాడీని కల్పించకూడదు అని నేను ఈ కేక్ చేసి ఆయనకి 154 reels దాంట్లో ఇన్సర్ట్ చేసి కేక్ లో అది చేసి నాగబాబు సార్ కట్ చేశారు. యాక్చువల్గా ఆ రోజు అన్ఫార్చునేట్లీ సార్ లేరు అవైలబుల్ గా. సో నాగబాబు సార్ కట్ చేశారు. నాగబాబు సార్ కి పర్సనల్ గా నేను తెలుసు, వరుణ్ తేజ్ అన్న నా సూపర్ సీనియర్ స్కూల్లో. సూపర్. సో ఈవెన్ రామ్ చరణ్ అన్న, ఉపాసన, వీళ్ళందరూ కూడా మాకు చాలా సీనియర్స్. నారా బ్రాహ్మణి, వీళ్ళందరూ నాకు చాలా సీనియర్స్. అంటే మీరు ఒకటే స్కూల్? మేమంతా భారతీయ విద్యాభవన్స్ అండి. సో భారతీయ విద్యాభవన్స్ అని ఎక్కడ మా గ్రూప్స్ లో కానీ, అవుట్ సర్కిల్స్ లో కానీ, సీనియర్స్ లో కానీ విన్నా, ఆ భవన్స్ అంటే ఆ వైబే వేరుంటుంది మాకు. సో అట్లా నాకు వీళ్ళందరూ నాకు సూపర్ సీనియర్స్ అనమాట స్కూల్లో. అలా నేను చిరంజీవి గారితో ఎందుకు కలవకూడదు అని చాలా ప్రయత్నం చేశాను. దాంట్లో నాకు చాలా హెల్ప్ చేసింది ప్రభు గారు. అప్పుడు సార్ లేరు యాక్చువల్లీ, అన్ఫార్చునేట్లీ ఫామ్ హౌస్కి వెళ్ళారు కేక్ లైక్ సెలబ్రేట్ చేసుకోవడానికి బర్త్డే. అప్పుడు నాగబాబు సార్ వెళ్ళలేదు ఏదో కొన్ని రీజన్స్ వల్ల. ఆయన కేక్ కట్ చేసి ఆయన చిరంజీవి గారితో జూమ్ కాల్లో మాట్లాడించి, తర్వాత ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ డే విల్ కమ్ దట్ ఐ వుడ్ మీట్ హిమ్ ఇన్ హిస్ హౌస్ అని. నాకు ఆయన నెక్స్ట్ డే ఆయన కాల్ చేశారు నాకు. ఎవరు ప్రైవేట్ నంబర్ నుంచి వస్తుంది కాల్, ఇది నంబర్ కూడా డిస్ప్లే అవ్వట్లేదు, ఎవరు కాల్ అనుకుంటూ నిద్రలో లేచాను. అమ్మా నేనమ్మా చిరంజీవి గారిని అన్నారు. నాకు అసలు ఫ్యూజ్ ఇస్ గాన్, టు బి వెరీ ఫ్రాంక్, ఫ్యూజ్ పోయింది నాకు. మన లాంగ్వేజ్ లో మాట్లాడారు. కొంచెం నమ్మాలా నమ్మకూడదా అని కూడా అనిపించింది. మళ్ళీ 2వ సారి ఫోన్ చేసి, అమ్మ సునైనా ఈరోజు ఈ టైంకి వస్తావా అన్నారు. నాకు ఆ మూమెంట్ ఏం చేసి తీసుకెళ్లాలో కూడా అర్థం కాదు. అప్పటికప్పుడు నా దగ్గర మఫిన్స్, కొన్ని చాక్లెట్స్ అట్లా ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక హ్యాంపర్ చేసి తీసుకెళ్ళాను. ఐ మెట్ హిమ్. ఆయన 1 hour 45 minutes ఇచ్చారు టైం. అంత యూజువల్ గా ఎవరికి ఇవ్వరు. సో అప్పుడు మా డాడీని కూడా రా డాడీ అని ఎంతో చెప్పాను. ఫస్ట్ రానన్నారు, తర్వాత కంపల్సరీ పీక మీద కూర్చుంటాం కదా కూతుళ్ళు, అట్లా కూర్చున్నాను. అప్పుడు వచ్చారు డాడీ. తన షెడ్యూల్ కూడా నేను కొంచెం డిస్టర్బ్ చేశా ఆ రోజు, డాక్టర్ కదా డాడీ. సో ఆయన షెడ్యూల్ కూడా డిస్టర్బ్ చేసి తీసుకెళ్లాను. ఈ ఫోటో చూపించాను, అరే డాక్టర్ గారు మీరా 5 ఏళ్ల తాత కనిపించారు అన్నారు ఆయన. అప్పుడు నన్ను ఇంకా సైడ్ చేసి వాళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ప్రొఫెషనల్ గా. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ అది చాలా బాగుంది, ఎప్పుడు మర్చిపోలేదు. అండ్ ద బెస్ట్ థింగ్ ఎవర్ ఇస్ ఐ హ్యాడ్ ద బెస్ట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ వాళ్ళ ఇంట్లో. ఆయన ఫిల్టర్ కాఫీ చేయించడానికి ఒక ప్రత్యేకంగా ఒక మనిషిని పిలిపించారు చెన్నై నుంచి. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఆయన, చెఫ్ అన్నమాట. చాలా బాగుంది. నేను యాక్చువల్లీ డెడ్లీ అగేన్స్ట్ అబౌట్ కాఫీస్ అండ్ టీస్ అనమాట. నేను ఓన్లీ బ్లాక్ కాఫీ తాగుతా. బట్ ఆయన ఇంట్లో ఫస్ట్ టైం కాఫీ తాగాను, చాలా నచ్చింది నాకు. ఓకే, ఎలా అనిపించారు? డౌన్ టు ఎర్త్ లెక్క అనిపించారు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ అ గోల్డెన్ హార్ట్. సి పక్కన పెట్టండి, ఫస్ట్ థింగ్ యూట్యూబ్లో వచ్చే ట్రోలింగ్స్ కానీ ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ప్లీజ్ పక్కన పెట్టి ఒక మనిషి గురించి స్వభావం తెలుసుకోండి. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకుని జడ్జ్మెంట్కి రండి. నెవర్ ఎవర్ గివ్ అ రాంగ్ జడ్జ్మెంట్ ఆన్ అ పర్సన్ వితౌట్ నోయింగ్. అంటే నేను విన్నది ఏంటిదంటే చిరంజీవి గారు ఇంటికి పిలిచి అందరిని చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. మనం కింద కూర్చుంటే కింద కూర్చున్నట్టే ఉంటారు, లేదు చైర్లో కూర్చుంటే చైర్లో కూర్చున్నట్టే ఉంటారు. అక్కడ నేను చిరంజీవిని, మెగాస్టార్ని అనే
చూపెట్టరు అని చెప్పేసి విన్నాను. అవునండి, అది కరెక్టే, నిజమే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కింద కూర్చున్నా అంటే ఆయన కిందే కూర్చుంటారు, నేను పైన కూర్చున్నా అంటే ఆయన పైన కూర్చుంటారు, అట్లా ఉంటారు ఆయన. అండ్ ఇప్పుడు కొత్త ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, ఏదైనా డెవలప్ చేయాలి ఏమైనా చేయాలంటే కూడా చాలా మోరల్ సపోర్ట్ ఇస్తారు ఆయన, చాలా డౌన్ టు ఎర్త్. వాళ్ళ ఫ్యామిలీ అందరూ అంతే అండి. ఇట్స్ నాట్ అబౌట్ దట్ ఓన్లీ మెగాస్టార్ గారు కాదు, అందరూ అంతే, వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఇంకా ఉపాసన గారి గురించి చెప్పక్కర్లేదు, షీఈ్ గోల్డెన్ ఉమెన్, ఫ్రాంక్ గా చెప్తున్నా కదా, షీఈ్ గోల్డెన్ ఉమెన్. వీళ్ళందరూ ఇవన్నీ అపోహలు మాటలే తప్ప ఏం లేదండి, దే ఆర్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్స్. చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా కూడా మాటలు సరిపో, నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. దీంతో మీరు అర్థం చేసుకోండి ఆయన మెంటాలిటీ ఏంటి అని. చిన్నపిల్లలలాగా కలిసిపోతారు, మిడిల్ ఏజ్ వాళ్ళతో మిడిల్ ఏజ్ లాగా కలిసిపోతారు, డాన్స్ చేస్తారు, ఎన్ని చేస్తారు ఆయన. ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ ఆ టైం, ప్రాపర్ టైం అనేది రావాలంతే మనిషికి. వచ్చిందంటే ఇట్స్ లైక్ గోల్డెన్ మూమెంట్స్, లైఫ్ లాంగ్ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఇది అని. అండ్ మీరు కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి చిరంజీవి గారిని కలిసినప్పుడు? కొంచెంసేపు మాటలు రాలేదు, కొంచెంసేపు నన్ను నేను గిచ్చుకున్నాను, డాడీని గిచ్చాను, ఇట్లా కూర్చున్నారు ఇక్కడ ఈయన, ఇక్కడ నేను. అది అంత తొందరగా రాదు కదండి ర్యాపో ఎవరికి కూడా. ఇప్పుడు మనం చిరంజీవి గారిని టచ్ చేస్తున్నామంటే మన ప్రొఫైల్ ఎంతో హైగా ఉండాలి. ఇప్పుడు బేకర్స్ అంటే ఎంతో మంది ఉన్నారండి, కొన్ని లక్షల్లో ఉన్నారు బేకర్స్. అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు, చెయ్యాలి అంటే కూడా దే షుడ్ బి ఫెయిత్ అండ్ టైమ్ ఫర్ దట్. సో నాకు ఆ ఫెయిత్ అండ్ టైం ఇలా కలిసి వచ్చింది. అండ్ మీరు సెలబ్రిటీస్ అందరికీ కేక్స్ మీరే పంపిస్తారు అని చెప్పేసాను, అంటే మీరు ఎలా కాంటాక్ట్ అవుతారు అందరినీ? అదే చెప్తున్నా కదా, త్రూ మై ఫాదర్ అండి. త్రూ అంటే ఫాదర్ ఏం చేసేవారండి? డాడీ డాక్టర్ అండి, హీఈస్ ద సీనియర్ మోస్ట్ ఆఫ్థల్మాలజిస్ట్ అనమాట. హీఈస్ అబౌట్ మోర్ దాన్ 45 years ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్థల్మాలజిస్ట్ ఆయన. రీసెంట్ గా పద్మశ్రీ అవార్డ్స్ కి కూడా నేను అప్లై చేశా, బట్ సమ్ things unfortunately didn't turn up. Okay. I don't know what is the reason, but yeah, I think in my heart he's a public man. Ante he does lot of service. Ante daddy పేరు చెప్పగలరా? Dr. K. Vishwanath అండి. ఓకే, విశ్వనాథ్ సార్ వాళ్ళ డాక్టరా మీరు? యా, నేను ఎప్పుడు రివీల్ చేసుకోలేదు ఇట్లా అని, బట్ టుడే ఇట్ ఈస్ ద సెకండ్ టైం దట్ ఐఎమ్ రివీలింగ్ ఇన్ వన్ ఇంటర్వ్యూ. ఓకే. I don't want to tell my background to people. నాకు ఇష్టం లేదు. I want to be a hero, I want to come up like a hero అంతే. ఓకే, సూపర్ సూపర్, మీ ఫామ్లో బాగుందండి. 2020లో ఈ సునైనాస్ ఫైరీ కేక్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? నాకు కుకింగ్ ఇంట్రెస్ట్, చాలా బేకింగ్ ఇంట్రెస్ట్. దీన్ని ఎందుకు నా ప్రొఫెషన్ గా తీసుకోకూడదు అని ఛాలెంజ్ గా తీసుకుని చేశాను, క్లిక్ అయింది నాకు. నాకు అనిపించింది ఎంతో మంది ఎన్నో స్టార్ట్అప్ కంపెనీస్ ఉమెన్స్ ఇంత చేస్తున్నారు కదా, యాజ్ అ ఉమెన్ నేను ఎందుకు చేయలేను, ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటా. ఇఫ్ ఐఎమ్ రియల్లీ టాలెంటెడ్, డెఫినెట్లీ మై టాలెంట్ విల్ బ్రింగ్ మీ అప్ అనిపించింది. అంటే చేయాలంటే లాట్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి కదా, ఎందుకు కేక్ బిజినెస్? అదే చెప్తున్నాను, నాకు బేకింగ్ కుకింగ్ ఇంట్రెస్ట్ అండి. సో దాంట్లో నేను ఇంట్లో వాళ్ళకి ఎక్కువ చేసేదాన్ని కేక్స్. సో ఒకరోజు కూర్చొని ఆలోచించా, అరే హెల్త్ కేర్ ఫీల్డ్ లో ఎన్నేళ్ళని వర్క్ చేయగలుగుతాం? దేర్ ఇస్ సమ్ ఎక్స్టెంట్ దట్ యూ కెన్ వర్క్, బట్ బియాండ్ దట్ ఎక్స్టెంట్ ఒకసారి మనకి విసుకొస్తుంది ప్రొఫెషన్ లో. సో అలా నేను ఆలోచించి నేను బేకింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాను. ఎందుకంటే ఇంతకుముందు నేను నా ఓన్గా ఓన్లీ స్మాల్ సర్కిల్లో చాక్లెట్స్ చేయడం కానీ, బ్రౌనీస్ చేయడం కానీ, కేక్స్ చేయడం కానీ అలా చేసేదాన్ని. అది ప్రొఫెషన్గా తీసుకోవాలని స్ట్రాంగ్గా మైండ్ అండ్ హార్ట్ స్ట్రాంగ్గా చేసి తీసుకున్నాను. అంటే కొంతమందికి ఒక డౌట్, సునైనా ఎందుకు కేక్ బిజినెస్లో ఎంత క్లిక్ అవుతుంది అంటే, వాళ్ళ ఫాదర్కి ఇట్లా సెలబ్రిటీ పరిచయాలు ఉన్నాయి కదా, వాళ్ళకి కేక్ సప్లై చేస్తే క్లిక్ అవుతామని ఆమె ముందు బిజినెస్ టాక్టిల్గా ఇలా బిజినెస్లోకి వచ్చింది అని చెప్పేసి చాలా మంది డౌట్ పడుతున్నారు. దీనికి ఏమంటారు? ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. దిస్ ఇస్ నాట్ ద అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు మై వర్క్స్. నేను వచ్చింది ఫీల్డ్లోకి టు షోకేస్ మై వర్క్ and I want to keep my customers happy. నేను అవుట్ ఆఫ్ మై లవ్, మై ఫ్యానిజం టువర్డ్స్ ద హీరోస్ నేను వెళ్ళి అప్రోచ్ అయ్యాను. నేను డాడీకి చెప్పా, ఇట్లా వెళ్తాను నాన్న, ఇస్తాను, ఐ వాంట్ దెమ్ టు టేస్ట్ మై ప్రోడక్ట్.
మై ప్రోడక్ట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, ఐ వాంట్ టు బి డిఫరెంట్ అని చెప్తే అప్పుడు డాడీ కూడా నా కేక్ తిని టేస్ట్ చేశాక నేను ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నా అన్న చూశాకనే నాన్న నాకు తన కాంటాక్ట్స్లోకి ప్రమోట్ చేశారు, అంతవరకు చేయలేదు. ఓకే, అంటే వాళ్ళు అనుకునేటి మాత్రం అది అపోహ కిందికి అవుతుంది. యా. అండ్ ఇంకోటి, మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీరు చేసిన ప్లమ్ కేక్ తిన్నాను నేను, సో డెలిషియస్ అండి. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ప్లమ్ కేక్ సీజన్ అయిపోయింది, ఒకటి బై ఛాన్స్ చిన్న స్లైస్ ఉంది తీసుకొచ్చి యాక్చువల్లీ ఆల్ ఆఫ్ అ సడన్ అనుకున్నామని నేను ఏమి అలా క్రియేట్ చేసి తేలేకపోయినా, లేకపోతే ఎస్ ఐ వుడ్ హ్యావ్ బాట్ సంథింగ్ మోర్ స్పెషల్ ఈవెన్. ఓకే, ఇప్పుడు సునైనా ఫైరీ కేక్ లో మీరు చేసే కేక్ ఏది ఫేమస్? రస్మలై కేక్. అది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2020 డ్యూరింగ్ పాండమిక్ లో ఇంట్రడ్యూస్ చేశాను. చాలా క్లిక్ అయిపోయింది, చాలా హాట్ కేక్ గా సేల్ అవుతుంది నా దగ్గర రస్మలై కేక్. యా, స్క్రాచ్ నుంచి ఫ్రమ్ స్క్రాచ్ రస్మలై కూడా నేను ఇంట్లోనే చేస్తాను. నేను ఏది బయట నుంచి తీసుకున్నాను, ఎవ్రీథింగ్ మిల్క్ పగలు కొట్టి ఆ పన్నీర్ చేసి దాన్ని బాగా స్ట్రోప్ చేసి బాగా బీట్ చేసి రస్మలైని మలై చేసుకుని నేనే మిల్క్ తయారు చేసుకుని కేక్ అన్ని నేనే చేసుకుంటా ఇంట్లో. అంటే మీరు ఒక్కరే చేస్తారు, మీకంటూ వర్కర్స్ ఇంకా లేరు, ఎవ్వరు లేరు, నేనే సింగిల్ హ్యాండెడ్ గా అన్ని చేసుకుంటాను. ఇప్పుడు మెల్లిగా స్టాఫ్ ని రిక్రూట్ చేసుకుంటూ కమర్షియల్ గా వెళ్ళాలని ముందుకి వెళ్తున్నా. ఓకే, అండ్ నేను అంత గొప్పగా నాకు రాకపోవచ్చు వంట అది ఇది కానీ, సరే ఏదన్నా ట్రై చేసినప్పుడు, ఒక ఇంట్లో వంట ట్రై చేసినప్పుడు ఫస్ట్ టేస్ట్ చేపించేది మమ్మీ ఎలా ఉంది అని చెప్పేసి మా మమ్మీకి టేస్ట్ చేపిస్తాను. అలా మీరు ఎవరికి టేస్ట్ చేపిస్తారు? డాడీ టేస్ట్ చేసి వాళ్ళు జెన్యున్ గా ఇస్తారా? కూతురు చేసింది లేదు, డాడీ ఈజ్ లైక్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. నచ్చిందంటే నచ్చింది, నచ్చలేదంటే నచ్చలేదు, బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తారు. సో అలాగా డాడీ జడ్జ్మెంట్, మమ్మీ జడ్జ్మెంట్ అట్లా తీసుకుని కజిన్స్ ఇన్పుట్స్ అందరిది తీసుకుని అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అట్లా నేను మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాను. అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, ఆ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి అని చెఫ్స్లకి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు. మీరు అలా ఎప్పుడు నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, డాడీ దగ్గర కూర్చున్నాను, మాట్లాడాను. డాడీ ఈ ప్రోడక్ట్స్ మంచిది, ఎందుకంటే డాక్టర్ కదా, వాళ్ళకి తెలుస్తుంది ఏది హైజీనిక్ ఏది అన్హైజీనిక్, ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది చెప్పారు. సో దాన్ని బట్టి నేనే ఓన్ గా రీసెర్చ్ చేసి యూట్యూబ్ లో గూగుల్లో అంతా రీసెర్చ్ చేసి నేను ఓన్గా ప్రాక్టీస్ చేసుకున్న అప్పుడు నా బ్రాండ్ని బయటికి తీసుకొచ్చాను. ఓకే, అంటే ప్రతి ఒక్క కేకు బయటికి తీసుకొచ్చే ముందు మీరు ప్రాక్టీస్ చేసి మీరు టేస్ట్ చేయించారు అందరికి. ఎన్ని టైప్ ఆఫ్ కేక్స్ ఉన్నాయండి మీ దగ్గర? నా దగ్గర చాలా ఉన్నాయండి, ఇది ఒకటి అదొకటి అని కాదు, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. వాంచో అంటే వెనిలా చాక్లెట్, ఆల్మండ్ డిలైట్ అంటే ఆల్మండ్, షార్ట్ కట్ నేమ్స్ కూడా పెట్టేశారా? వాంచో ఎక్కువ వాంచో వెళ్తుంది. వాంచో ఇస్ లైక్ యమ్మీయెస్ట్ కేక్ అన్నమాట. రస్మలై తర్వాత వాంచో, కెనేడియన్ బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీస్, ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కదా, స్ట్రాబెర్రీస్ అండ్ ఎక్కువ ఆల్మండ్ డిలైట్ కూడా వెళ్తుంది, రోస్టెడ్ ఆల్మండ్ డిలైట్స్ అనమాట. చాక్లెట్ గనాష్ తో రోస్టెడ్ ఆల్మండ్స్ మిక్స్ చేసి చేస్తాను. మీరు చెప్తా ఉంటే నాకు అవన్నీ టేస్ట్ చేయాలనిపించేస్తుంది. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్నాను కూడా, మావా కేక్స్ అని. అందరూ చేస్తారు కానీ ఇది డిఫరెంట్, ఇది ప్యూర్లీ జీరో స్క్రాచ్ నుంచి మొత్తం యూజ్ చేసుకుంటూ హైజీనిక్ ప్రోడక్ట్స్ ఇంట్లోవే తీసుకుంటూ మావా కేక్స్ విత్ డ్రై ఫ్రూట్స్. ఎలా వస్తున్నాయి మీకు ఈ థాట్స్ అన్ని? అది ఒకసారి మీకు ఒక ప్రొఫెషన్ లో రాగానే మీకు ఆటోమేటిక్ గా ఇన్నోవేషన్ అనేది వచ్చేస్తుందండి చేయాలని. సో అట్లా ఆ ఇన్నోవేషన్ తో నేను చేసుకుంటూ వస్తున్నా అంతే. దీంట్లో ఇంత బుర్ర చించుకుని చేయాల్సింది ఏం లేదు. మనము ఐడియాలజీ ప్రాపర్ గా వాడితే ఎవరు ఎట్లాంటి ఫీల్డ్ లో అయినా కూడా పైకి వస్తారు. వాడే విధానము, ఇంప్లిమెంట్ చేసే వే అన్నది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. మార్కెట్ అండ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వైజ్ చూస్తే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద హైయెస్ట్ ప్లాట్ఫామ్. అవును,
టు క్లిక్. దాన్ని మనం ప్రాపర్గా యూస్ చేసుకుంటే యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ అండి. దేర్ ఇస్ నథింగ్ దట్ సపరేట్గా ఇన్ఫ్లుయెన్సర్ అన్నది ఏం లేదండి. మనకి మనమే ఇన్ఫ్లుయెన్సర్స్, మనకి మనమే గ్రేట్. మనము ఎలా దాన్ని కల్పించుకుని చేస్తాం అన్నదే మెయిన్ థింగ్. ఇంకో సెలబ్రిటీ నాగార్జున గారి ఇవన్నీ మీరు నన్ను లాగుతున్నారా? అవునవును, ఖచ్చితంగా మీ అన్నీ మాకు తెలిసిపోతాయండి. మీరు మా దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నారంటే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా లెక్క అన్ని గుంజేస్తాం మేము. అండ్ దట్ యాంకర్ సంతోష్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అన్ని గుంజే ఉంటాను నేను. నాగార్జున గారికి కూడా కేక్ పంపించారట. అవునండి, నాగార్జున గారు తిని పర్సనల్ గా మీకు మీ మగ్ పైన ఆటోగ్రాఫ్ అవన్నీ చేశారట. అవునవును. నాగార్జున గారికి నేను ఏం చేశా అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు చాక్లెట్ ట్రఫుల్ కేక్, చాక్లెట్ కేక్, ఈ కేక్, ఆ కేక్ అని పంపిస్తారు. బట్ వాట్ ఈస్ దట్ సంథింగ్ ఇన్నోవేటివ్ ఇన్ దట్? యూ హ్యావ్ టు బి సంథింగ్ యూనిక్ కదా. ఒకరు కేక్ పంపిస్తున్నారంటే రెగ్యులర్ కేక్స్ పంపిస్తే ఎవరైనా ఓకే వచ్చింది అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి అంటారు. బట్ నేను అలా కాదు, ఫోటో పుల్ కేక్ చేశాను ఆయనకి. ఫోటో పుల్ కేక్ అంటే మనము కేక్ చేస్తాము, కేక్ చేసేటప్పుడే మధ్యలో ఒక రీల్ పెట్టి దాంట్లో ఇంపార్టెంట్ ఫొటోస్ అన్ని మెమరీస్ ని బైండ్ చేస్తాం అన్నమాట. సో అలాగా ఆయన వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, అదే మన ఏఎన్ఆర్ గాని అన్నపూర్ణమ్మతో ఉన్న ఫొటోస్, ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఫొటోస్ ఒక రీల్ లో ఒక మెమరీ లాగా పెట్టి చేసి, అది నేను ఆ ఛాన్స్ కూడా మా డాడీ ఫ్రెండ్ ద్వారా నాకు వచ్చింది అనమాట. మా డాడీ ఫ్రెండ్ ఆయన చాలా సీనియర్ మోస్ట్ న్యూరాలజిస్ట్ అనమాట, న్యూరో ఫిజిషియన్ లాగా, లైక్ వి కెన్ సే మోహన్ దాస్ గారు అని కిమ్స్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఆయన న్యూరో హెడ్ అనమాట. ఆయన కూడా ఆల్మోస్ట్ ఈస్ అబౌట్ మోర్ దాన్ 45 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ అనమాట. సో ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట అక్కినేని వాళ్ళకి. సో అలాగా డాడీ మాట్లాడితే ఆయనకు తెలుసు నేను ఎంత బాగా చేస్తా అని కేక్స్. సో ఆయన మాట్లాడి నాకు హెల్ప్ చేశారు. ఆయనకు ఆ కేక్ నచ్చాక ఆ రోజు నేను లిటరల్ గా రిక్వెస్ట్ చేసుకున్నాను సుశీలమ్మని, మ్యామ్ ఒక్క వీడియో ఆయన కేక్ పుల్ చేస్తున్నప్పుడు కేక్ కట్ చేసి, వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నారు. ఐ విల్ ట్రై మై బెస్ట్ అనేది ఆ రోజు నైట్ నాకు 11:55 షార్ప్ 11:55కి వీడియో వచ్చినప్పుడు ఆ వీడియో చూసుకుని ఎంత మురిసిపోయానో నాకు తెలుసు. అది ఆ వీడియోలో నుంచి స్క్రీన్ షాట్స్ ఫొటోస్ తీసుకుని ఆల్మోస్ట్ 6 months వరకు అదే నా డిపి, నా ఫోన్ వాల్ పేపర్. ఆ హ్యాపీనెస్. ఆ తర్వాత నేను తెలుసుకుంది చాలా ఉంది ఆయనలో. ఆయనకి డార్క్ చాక్లెట్, రియల్ డార్క్ చాక్లెట్ విత్ రియల్ ఆరెంజ్ పీల్ చాక్లెట్ చాలా ఇష్టం అనమాట. సో యాక్చువల్లీ దాంట్లో కొన్ని ఫ్యాక్ట్స్ కూడా నేర్చుకున్నా. ఇది తినడం వల్ల మన బాడీ స్కిన్ కూడా చాలా ఫర్మ్ అవుతుంది. 90% ఆఫ్ డార్క్ చాక్లెట్ విత్ లాట్ ఆఫ్ రియల్ ఆరెంజ్ ఫ్రూట్. అవి నాగార్జున గారికి ఇష్టము. అవి కాస్ట్ ఎంత ఉంటాయండి? నేను కూడా నేర్చుకున్నాను. అది కేజీ 4,800 అండి. అబ్బో వద్దులేండి. ఓకే, ఇంకా సో అలాంటిది ఇన్నోవేటివ్ గా చాలా చేశాను ఆయనకి. ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఇన్నోవేటివ్ గా చాక్లెట్స్ చేస్తా. సో 2 సార్లు 3 సార్లు కలిసాను సార్ని. థర్డ్ టైం కూడా కలిసినప్పుడు సార్ మీకు ఒక స్పెషల్ హ్యాంపర్, సునేనమ్మ ఈరోజు ఏ చాక్లెట్స్ మీద నువ్వు ఇది ఎక్స్పెరిమెంట్ చేసి తీసుకొచ్చావు అన్నారు. ఇలా చేశాను సార్. కొన్ని డ్రై ఫ్రూట్ బార్స్ చేశాను, కొన్ని డార్క్ చాక్లెట్స్ తోనే ఆల్మండ్స్, ఇప్పుడు బయట ఆల్మండ్ డిలైట్స్ అండ్ చాక్లెట్స్ దొరుకుతాయి ఆల్మండ్ షేప్ లో చాక్లెట్స్. దాంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ నేను చేస్తాను అనమాట. అది ఇంకా మార్కెట్ లో ఎవ్వరు చేయట్లేదు ఎక్కువ. ఐ హ్యావ్ 12 to 18 వెరైటీస్ ఆఫ్ ఆల్మండ్ డ్రాప్ చాక్లెట్స్ నా దగ్గర. సో దాంట్లోనే నేను డార్క్ చాక్లెట్స్ లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇన్నోవేటివ్ గా చేసి నేను నాగార్జున గారికి ఇచ్చాను. అది సుశీలమ్మ గారికి కూడా ఇచ్చాను. సో వాళ్ళకి చాలా ఇష్టం నేను ఏది చేసింది కూడా. ఓకే, నాగార్జున గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? హీఈస్ కింగ్ ఫ్రమ్ హార్ట్. అది చెప్పాలంటే గర్ల్స్ హార్ట్ త్రూ అంటాం కదా, అట్లా అనమాట ఆయన. నేను యాక్చువల్లీ ఫస్ట్ కలిసినప్పుడు సార్కినే టచ్ అన్నా. ఆయన స్కిన్ టచ్ చేస్తే ఇట్లా బేబీ స్కిన్ లాగా ఉంది లిటరల్ గా.
బట్ హీస్ సో స్వీట్, సో డౌన్ టు ఎర్త్. ఆయన నాకు ఎంత ఇష్టమో. చిన్నబాబు గారు అంటారు, నేను చిన్నబాబు గారు అనే పిలుస్తాను. అంటే యాక్చువల్ చిన్నబాబు గారు అనే సుశీలక్క పిలుస్తారు. నేను కూడా తర్వాత నాగ్ సార్ అని మానేసి నాగ్ సార్ వద్దమ్మా అన్నారు. చిన్నబాబు గారు అన్నాను, నేను నవ్వారు. ఆ రోజు ఫస్ట్ డే నేను అక్క తీసుకెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఆ రోజు నా ఆనందానికి సంతోషం ఇంత చెప్పుకోలేను. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ దట్ హ్యాపీనెస్ అట్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటిదంటే మీరు వీళ్ళని కలవడానికి మేనేజర్స్ కి డబ్బులు పే చేస్తారు అని చెప్పేసి విన్నాను, ఎంతవరకు నిజం? లేదండి, నేను ఇంతవరకు ఏ మేనేజర్ కి ₹1 పే చేయలేదు. ఇప్పుడు డాడీ కాంటాక్ట్స్ చాలా మందికి, చాలా సెలబ్రిటీస్కి ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు వేరే సెలబ్రిటీకి గెలవడానికి డబ్బులు పే చేశారు అని చెప్పేసి చాలా మంది అన్నారు, వాళ్ళ దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయన్నారు. అవన్నీ అబద్ధాలు, క్రియేషన్స్. నో, నేను ఎవరెవరికి నా వర్క్స్ చేశానో అవన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఏం ప్రోడక్ట్స్ వాడతానో చెప్పి వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాత నా ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూశాక వాళ్ళు మళ్ళీ మేనేజర్స్ నాకు కలవడానికి అపాయింట్మెంట్ హెల్ప్ చేసేవాళ్ళు, అంతే. సరే, ఇప్పుడు మీరు రష్మిక మందన కూడా కేక్ పంపించారు కదా? మూమెంట్ చాలా ఊబిలాగే. సరే, రష్మిక మందనాన్ని కలిసారు కదా? షీఈస్ ఎ చైల్డ్ ఫ్రమ్ హార్ట్. రష్మిక మందనాకి కేక్ ఇచ్చే ముందు వాళ్ళ మేనేజర్ కి మీరు పే చేశారా? లేదండి. ఐ హావ్ ప్రూఫ్స్. చూపించండి. సాయి గారిని నేను కలిసిందే ప్రేమ గారి ద్వారా. ప్రేమ గారు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, విన్నర్, బెస్ట్ విన్నర్ 2025 ప్రోగ్రామ్ చేసింది తన యూట్యూబ్ ఛానల్లో, పోడ్కాస్ట్. దాంట్లో అందరినీ ఇన్వైట్ చేసింది అనమాట. ఫిలిం బేస్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ని, వాళ్ళు ఏమంటారు లైక్ స్క్రూటినైజ్ చేసి పిలిచారు. సో దానికి నేను ఫుడ్ పార్ట్నర్ అనమాట. అప్పుడు నేను అక్కకి చెప్పాను, ప్రేమ అక్కకి, అక్క ఐ వుడ్ లైక్ టు గివ్ అ గుడ్ నైస్ బెస్ట్ హ్యాంపర్స్ ఇన్ వాట్ ఐ డూ అని. అక్కకు ఒక హ్యాంపర్, రష్మిక గారికి ఒక హ్యాంపర్ అండ్ ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చాను. డోజీ బిగ్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉంది నాకు. సో వాళ్ళు మంచి ఫోటో ఫ్రేమ్ చేసిస్తే ఆ ఫోటో ఫ్రేమ్ ని నేను పార్ట్నర్షిప్ విత్ డోజీ బిగ్స్ ఇచ్చాను రష్మిక గారికి. రష్మిక గారు ఎలా అనిపించారు? ఏ కేక్ ఇచ్చారు రష్మిక గారికి? రష్మిక గారికి నేను ఇచ్చింది డెజర్ట్ హ్యాంపర్, డిలైట్ డెజర్ట్ హ్యాంపర్ ఇచ్చాను అనమాట. స్ట్రాబెరీస్ తో ఒక డెజర్ట్ చేశాను, స్ట్రాబెరీ డిలైట్ డెజర్ట్ చేశాను, రెడ్ వెల్వెట్ కప్ చేశాను, అండ్ సమ్ హోమ్ మేడ్ ఆల్మండ్ చాక్లెట్స్, ఒక టీ కేక్ స్లైసెస్, ఇట్లా కొన్ని డెజర్ట్స్ అన్ని కలిపి ఒక మిక్స్డ్ హ్యాంపర్ గా చేసి ఇచ్చాను అండ్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చాను. అంటే నాకు డౌట్ అండి, వాళ్ళు కేకులు తింటారా మీ ముందే అలా తిన్నట్టు చేస్తారు? No, they eat really అండి. They eat, they taste and they'll get to know what is the taste like. See, మనం పోవడమే డబ్బులు ముడి పెట్టుకుని పోయినామంటే అది అవ్వదండి, ఎప్పుడు కూడా బిజినెస్ లో అవ్వదు. ఫుడ్ లో ఇనిషియల్లీ you have to invest from your pocket when you're touching some celebrity. You have to give it for free. They have to eat, they have to taste. Without tasting, why would they come? నీ దగ్గరికి రావాలని రూల్ ఏముంది? చాలా పెద్ద పెద్ద బేకరీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కావాలంటే. బట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంటే వాళ్ళకంటే డిఫరెంట్ గా నాలో ఏదో ఉంది ప్రోడక్ట్ అన్న దీని మీదనే వాళ్ళు వస్తారు. సో అలాగా నేను ఫస్ట్ రష్మికకి టేస్ట్ చూపించాక తనకు చాలా నచ్చింది. తను షీజ్ డెజర్ట్ లవర్ అనమాట, సో తనకు చాలా నచ్చింది. అండ్ 2 days బ్యాక్ యాంకర్ సుమా గారిని కలిసారంట. అయ్యో, మీరు ఏంటండి ఇలా ఊబిలా చేస్తున్నారు? అవునండి, కలిసాను సుమా గారిని. రాజీవ్ అన్న ఇస్ లైక్ గాడ్ గిఫ్ట్ బ్రదర్ టు మీ. సుమా గారికి ఏ కేక్ ఇచ్చారు? తన రియాక్షన్ ఏంటి తిన్న తర్వాత? వాళ్ళకి చాక్లెట్ మూస్ డచ్ ట్రఫుల్ విత్ ప్యారలైన్ క్రంచ్ ఇచ్చాను విత్ స్ట్రాబెరీస్. సో ఈ పేర్లు మీకు వింటే పలకడం కష్టము, కొంచెం అది ప్రొఫెషనల్ గా ఉంటాయి. సో డచ్ ట్రఫుల్ అనండి సింపుల్ గా, మీకు మీ డచ్ ట్రఫుల్ ఇచ్చాను. సో అది రాజీవన్న ముందు రోజు కాల్ చేశారు, వాళ్ళ కజిన్ సుమా గారి పెద్దమ్మ డాటర్ది బర్త్డే ఉంది. సో వాళ్ళకి చేసి ఆ రోజు నెక్స్ట్ డే రాజీవన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని వెళ్ళిపోయారు, అమ్మని తీసుకుని వెళ్ళా. అక్క వాజ్ నిజం చెప్తున్నా అండి, ఎవరి మీద ఏం అపోహలు ఉన్నా ఫస్ట్ ఈ మైండ్ నుంచి తీసేయండి. దిస్ ఇస్ వెరీ రాంగ్. సుమా అక్కని చూసి ప్రతి ఒక్క ఆడది నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తన కష్టం
ఈ రోజు ఈ పేరు వచ్చిందంటే తను ఎంత సాక్రిఫైస్ చేసిందో లైఫ్లో అది మాత్రం ఒక బయో మీరు తెలుసుకుని కమెంట్స్ పాస్ చేయండి. సుమా గారి మీద కానీ రాజీవ్ గారి మీద కానీ. దే ఆర్ గోల్డెన్ కపుల్ అండి, సీరియస్ గా. దాన్ గోల్డెన్ హార్టెడ్ కూడా. రాజీవ్ అన్నకి చెయ్యాలంటే ఎంతో మంది ఉన్నారు బేకర్స్. తనే లైవ్ గా చెప్పింది వెళ్ళినప్పుడు తనకి ఒక పర్సనల్ బేకర్ ఉన్నారు, కానీ అయినా రాజీవ్ అన్న మాట నమ్మి షీ టేస్టెడ్ అండ్ షీ కాల్ మీ, షీ లవ్ ద టేస్ట్ అండి. ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాజీవ్ అన్న నెక్స్ట్ డే కాల్ చేశారు, బాగుందమ్మా, చాలా బాగుంది కేక్, మాకు అందరికీ నచ్చింది, షుగర్ లెవెల్స్ కూడా చాలా సటిల్ గా ఉంది, బాగుంది అని మెచ్చుకున్నారు. ఆవిడ సైన్ చేసి మగ్గిచ్చారు, నేను అడిగాను ఆటోగ్రాఫ్, మంచి డ్రాయింగ్ వేసి సుమాకి అని సైన్ చేసి ఇచ్చారు. ఓకే ఓకే, యా. ఇంతమందిని కలుస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మేము ఏం నేర్చుకుంటున్నారు? ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి అనుకోండి, చిరంజీవి గారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? లైక్ బీయింగ్ హంబుల్, బీయింగ్ గ్రౌండెడ్. నాగార్జున గారు కూడా అంతే అండి, బీయింగ్ హంబుల్, బీయింగ్ గ్రౌండెడ్. ఓన్లీ థింగ్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ ఇస్ సెల్ఫ్ లెర్నింగ్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అంటే ఉద్దిగా ఓపిక, ఇవి రెండు ఉండాలి మనకి. రష్మిక మందన గారి దగ్గర చైల్డిష్నెస్ ఏమనంటే కొరియన్ హార్ట్ సింబల్ చూపిస్తుంది, హగ్ చేసుకుంటుంది. షీఈ్ అ బిగ్ హగ్గర్ అండి. అంటే హగ్గింగ్ థెరపీ ఏమైనా ఉన్నాయి అంటే రష్మిక దగ్గరికి వెళ్ళొచ్చు మనం. అంటే తన్ని కలవడం అంత ఈజీ కాదు, బట్ స్టిల్ వెళ్ళి కలిసిన షీ హ్యాస్ అ హగ్గింగ్ థెరపీ. రియల్లీ అండి, అది ఉన్న వాస్తవం చెప్తున్నా. హగ్గింగ్ థెరపీ ఇస్ వెరీ గుడ్, ఇస్ అ వెరీ గుడ్ ఎలిమెంట్ ఫర్ ఎవ్రీవన్స్ లైఫ్. అంటే చాలా మంది హగ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, లైక్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు. వాట్ మ్యాటర్స్ దట్, మ్యాటర్ ఇస్ హౌ, టిల్ వాట్ ఎక్స్టెంట్ ఈస్ యువర్ వర్క్ ఇస్ రీచింగ్ అన్ యాక్టర్. ఓకే, ఇప్పుడు మీరు ఇంకో కీరవాణి గారికి గురించి ఇచ్చారు కేక్, అన్నీ తెలుస్తాయండి మాకు. మీరు అంటే షాక్ అవుతున్నారా మీరు? అరే ఎంత నేనే మర్చిపోయినా, వీళ్ళకి ఎలా గుర్తుంది అని చెప్పేసి షాక్ అవుతున్నారు. కీరవాణి గారికి ఇచ్చాను అంటే నోయల్ ద్వారా. నోయల్ అన్న అంట, బట్ హీఈస్ అ వెరీ ఫ్రెండ్లీ మ్యాన్. చెప్తున్నా కదండి, నోయల్ తో ఒక ఫ్రెండ్షిప్ జర్నీ ఈజ్ అ మిరాకిల్. నాకు నోయల్లో నచ్చింది ఏంటంటే, నచ్చంది అని ఏం లేదండి. హీఈస్ వెరీ ఓపెన్ హార్టెడ్, హీ ఎంకరేజెస్ ఎవ్రీవన్, హీ బ్రింగ్స్ అప్ ఎవ్రీవన్. ఈవెన్ ఈరోజు మీరు ఒక చిన్న యాంకర్, చిన్న ఛానల్ ఇంటర్వ్యూ అన్నా కూడా డెఫినెట్లీ హీల్ థింక్ అండ్ హీల్ కమ్ బ్యాక్. ఓకే, అట్లాంటి మనస్తత్వం నోయల్ది. ఇప్పుడు నేను ఒక హోమ్ బేకర్ అండి, నా అలాంటి హోమ్ బేకర్స్ ఎంతో మంది ఉంటారు. ప్లమ్ కేక్స్ కావాలంటే ఇస్తారు, కానీ ఆథెంటిక్ ప్లమ్ కేక్ కావాలి అని నా దగ్గరికి ఈ కాంటాక్ట్ కూడా నాకు వితిక ఇచ్చింది. ఓకే, వితిక ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. అంటే ఎట్లా అంటే, రామచంద్ర జీడిగుంట గారు మా మేనమామ దేవల బాలకృష్ణ లేట్ ఈ మధ్య చనిపోయారు బిగ్ బాస్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఆ కాంటాక్ట్ ఇచ్చిందా వితిక? అవును. అంటే ఇక్కడ ఇంకొక కాంటాక్ట్ ఉన్నది. మా మేనమామ రామచంద్ర జీడిగుంట గారు ఆల్ ఇండియా రేడియోలో ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, సో మాకు ఆ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది వరుణ్ సందేశ్ గారు. మీ ఫ్యామిలీ మొత్తం టాలీవుడ్ కి టచ్ అయి ఉన్నారండి? యా అండి, ఉన్నారు. ఓకే, యా. కీరవాణి గారు ఎలా? నోయల్ గారు ఫస్ట్ ప్లమ్ కేక్ గిఫ్ట్ పంపించారనమాట నాది. ఆయనకి నచ్చిన తర్వాత నోయల్ వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ పార్టీ డిన్నర్ ఉంటే తన ఫ్యామిలీ మెంబర్ గా నన్ను ట్రీట్ చేసి ఇన్వైట్ చేసినప్పుడు వల్లి గారిని ఇంట్రడ్యూస్ చేసి నా చేత మళ్ళీ 2 ప్లమ్ కేక్స్ బేక్ చేయించి తీసుకొని రమ్మని చెప్పి వల్లి గారికి ఇప్పించారు. ఆవిడ ఎంత మెచ్చుకుందో, అమ్మ తింటే ప్రతి ఒక్క బయటకి ఫ్రూట్ వస్తుంది, ఆ వైన్ టేస్ట్ వస్తుంది, ఎంత బాగుంది, ఎంత ఆథెంటిక్ గా ఉంది, చాలా బాగుంది అన్నారు. అలాగే స్మిత గారికి కూడా వెళ్ళిందండి. స్మిత గారికి వెళ్ళింది. రీసెంట్ గా నోయల్ అండ్ స్మిత ఆల్బమ్ చేశారు కదా? అవును. ఓకే, అండ్ నేను విన్నది ఏంటిది అంటే, ఇప్పుడు మేనేజర్స్ హీరోస్ కి కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని కలవాలి అనుకుంటే మేనేజర్స్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ అని చెప్పేసి తెలిసింది. ప్రతి ఫీల్డ్ లో ఉంటుందండి, అది ఉండకుండా లేకుండా ఏమీ ఉండదు, ఉంటుంది. ఎస్, ఇక్కడ కొంచెం
ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు నేను హోమ్ బేకర్ కదా, దే ఎక్స్పెక్ట్ అ కేక్ ఫర్ దర్ చిల్డ్రన్ ఆర్ ఫ్యామిలీ ఫంక్షన్ ఆర్ సంథింగ్. ఓకే, ఐఎమ్ ఓకే టు గివ్ దట్ ఆల్సో. See, when someone is helping you, you have to be helpful in return. That is my policy. So atla నేను ఇస్తాను. That's not a problem. మనం ఎన్నో వేల ఖర్చులు చేస్తాం, లక్షలు వృధా చేస్తాము, బట్ ఒక యూస్ఫుల్ థింగ్ కి పెట్టడంలో తప్పు లేదండి. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ కీపింగ్ లైక్ దాట్. సరే, ఇప్పుడు మీరు చిరంజీవి గారికి 120 kgs కేక్ పంపించానన్నారు. ఆ 120 kgs కేక్ ప్రిపేర్ చేయడానికి మీరు ఎంత టైం తీసుకున్నారు? 6.5 days పట్టిందండి టైం. ఓకే, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవి? సేమ్ పిల్స్బెరీ ప్రోడక్ట్స్ వాడాను, వీట్, కోకోనట్ షుగర్, చాక్లెట్ ట్రఫుల్ చేశాను. సో చాక్లెట్ ట్రఫుల్ కూడా స్క్రాచ్ నుంచి కోకో బీన్స్ నుంచి చేశాను అనమాట. కోకో బీన్స్ రోస్ట్ చేసుకుని, అవన్ రోస్ట్ చేసుకుని, దాన్ని మిక్సీ చేసుకుని, అన్ని చేసుకుని చేస్తూ వచ్చాను. ఆ కేక్ కి అప్రాక్స్ గా ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు మీకు? గుడ్ ఇనఫ్ అమౌంట్ ఖర్చు అయింది, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ యాజ్ అ ఎక్స్పెన్స్, బికాస్ చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకు చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్, ఐ హ్యావ్ అ సెట్ ఆఫ్ హీరోస్ లిస్ట్. నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. ఒక్కొక్క ఆస్పెక్ట్ లో ఒక్కొక్క ఇన్స్పైరింగ్ ఉంది స్టోరీ వాళ్ళలో. సో అది ఇష్టంగా నేను కేక్స్ ఇచ్చి వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి నా టేస్ట్ చూపించి, ఐ వాంట్ దెమ్ టు నో దట్ దెర్ ఈస్ అ జెన్యూన్ బేకర్ అని వాళ్ళకి తెలియాలి అనే మైండ్ సెట్ తో నేను అప్రోచ్ అవుతున్నాను. అండ్ మీరు ఇంకా అప్రోచ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? నాని గారు, మహేష్ బాబు గారు, రవితేజ గారు. యాక్చువల్లీ రవితేజ గారు ఒకప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు నెక్టర్ గార్డెన్స్ లో. ఆయన మా ఇంటి పక్కన ఉన్న కలవడానికి ఇన్నేళ్ళు పడుతుంది నాకు మళ్ళీ. అయ్యా సార్, కలవని సార్, తొందరగా బాధపడుతున్నారు. అలా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ అన్నతో మెమరీస్ నాకు చాలా ఉంది. మెహదీపట్నంలో మా పెద్దమ్మ ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. అంటే ఇది జూనియర్ ఎన్టీఆర్ హౌస్ అన్న, ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఆయన ఈవినింగ్ 5-6 o'clock కి బయటకు వచ్చి పిల్లలతో అందరితో క్రికెట్ ఆడేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ అది 2001 సింహాద్రి టైం. ఓకే, ఆ టైంలో ఆ క్రికెట్ ఆడే బ్యాచ్ లో నేను కూడా వన్ ఆఫ్ ద గర్ల్ అనమాట. మీరు కూడా క్రికెట్ ఆడేటోళ్ళ సార్తో? ఆడాను. నేను బౌలింగ్ వేసేవాళ్ళు, ఆయన బ్యాటింగ్ వేసేవాళ్ళు. నా బౌలింగ్ అంతంత మాత్రం దానికి 6లు 4లు పీకేసేవాళ్ళు. అవునా? ఓకే ఓకే. అండ్ మీరు ఇంకా సింగర్ పర్ణిక గారిని వీళ్ళని కలిసారని చెప్పేసి వాళ్ళు కూడా ఎలా తీసుకున్నారు? పర్ణిక గారికి నా గురించి ముందు నుంచే తెలుసు. అండ్ పర్ణిక అక్కని నేను బాగా కలిసేదాన్ని బయట ఫంక్షన్స్ లో. అండ్ నోయల్ అన్న వాళ్ళ ఇంట్లో ఇంకా బాగా పర్సనల్ గా బాగా క్లోజ్ అయిపోయింది పర్ణిక అక్క. ఓకే, తనకి కేక్ ఆఫర్ చేశారు మీరు? తన డాటర్ ది మొన్న ఇదాది 5th బర్త్డే అయింది. అప్పుడు షీ వాంటెడ్ ఫెయిరీ కేక్ అనమాట, ఫెయిరీ థీమ్ కేక్ కావాలి అని కొలాబ్ లో వీ హ్యావ్ డన్. మీరు యూకే కూడా వెళ్ళారు అని చెప్పేసి విన్నాను. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ బాకీ ఉందా మీకు? యూకే కూడా వెళ్ళారు అని చెప్పేసి విన్నాను నేను. యా అవునండి, నా 2nd మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని వచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు మీ స్టడీస్ పరంగా ఉండకుండా యూకేలోనే ఉండకుండా, సరే యూకేలో మీరు ఈ కేక్ బిజినెస్ పెట్టినా అక్కడ నడిచే చాలా. కానీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఇండియాలో చేసే బిజినెస్ వేరు, యూకేలో చేసే బిజినెస్ వేరు. వాళ్ళకి ప్రతి ఒక్క స్టెప్ కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఇక్కడ అట్లా కాదు. ఫుడ్ సర్టిఫికేషన్, లేబర్ లైసెన్స్, GST మ్యాండేటరీ. అక్కడ అలా కాదు. యూ హ్యావ్ టు బీ ఫ్రమ్ స్క్రాచ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ. ఎడ్యుకేషన్ కూడా ఫుడ్ ఇండస్ట్రీ ఉండాలా. ఎగ్జామ్స్ రాయాలి. 16 ఎగ్జామ్స్ క్లియర్ చేస్తే గానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ అ బేకింగ్ బిజినెస్. అంటే అక్కడ చేయలేనని చెప్పేసి ఇండియాలో పెట్టేశారా మీరు? మనకు చేసే ఛాన్స్ లేదండి అక్కడ. అంత ఈజీ కాదు యూకేలో చేయడం. అండ్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్ స్టాప్ బిలీవింగ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ అండి. ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు? నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్, నా ఓన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా అండి. నేను ఫస్ట్ ఫ్రాన్స్ లో అప్లై చేసుకున్నాను కులినరీ ఆర్ట్స్ కి. కానీ నేను ఏ
కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యానో, క్రిస్టల్స్ అనే ఒక ఓవర్సీస్ ఇది ఉంది బ్రాండ్, వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఫస్ట్ నాకు ఈ ఇన్స్టిట్యూట్ అన్నారు. నేను పర్టికులర్ గా చెప్పాను ఐ వాంట్ దిస్ ఓన్లీ అని. వాళ్ళు తీసుకెళ్లి ఫ్యాన్సీ యూనివర్సిటీలో పెట్టేశారు. దే గెట్ కమిషన్స్ అండి, విచ్ నో వన్ నోస్ దిస్. ఒక్కొక్క స్టూడెంట్ మీద దే గెట్ ఇన్ lakhs of rupees ఆఫ్ కమిషన్. సో ఆ కమిషన్ మీద మమ్మల్ని అందరినీ ఒక యూనివర్సిటీలో డంప్ చేశారు, వేర్ ఐ హ్యాడ్ నో ఛాన్స్ టు కమ్ అవుట్ ఆర్ టేక్ రిఫండ్ ఫీజ్ ఆల్సో. మీరు రియాక్ట్ అవ్వలేదా? మీరు అడిగింది వేరు, పంపించింది వేరు కదా. రియాక్ట్ అయ్యడానికి దట్ వాజ్ వెరీ పీక్ మూమెంట్, నెక్ మూమెంట్. ఆల్రెడీ కాలేజ్ ఫీ కూడా కట్టేశాను నేను. వాళ్ళ అగ్రిమెంట్ ఏమి ఉండదా అండి, మేము దీనికే పంపిస్తాం అన్నట్టు కన్సల్టెన్సీస్? వాళ్ళు అగ్రిమెంట్స్ అంటూ ఏం చేయరండి. మీరు అంటే తీసుకోవాలి కదా అగ్రిమెంట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టోఫెల్ రాయమంటారు. టోఫెల్, IELTS, PTO ఇవి ఉంటాయి. ఇది రాయండి, రాసాక మీకు పలానా యూనివర్సిటీలో మీకు కావాల్సిన యూనివర్సిటీలో మేము చేస్తాము అంటారు. అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ముందే అన్ని చేసేస్తుంటారు. చేసేసి మీకు ఈ యూనివర్సిటీలో రాలేదండి, ర్యాండమ్ గా ఈ యూనివర్సిటీలో వచ్చింది, ఇది కూడా చాలా మంచి యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీ, మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇన్ని ఉంది, ఇన్ని స్టార్టింగే మీకు క్యాంపస్ ప్లేస్మెంటే వచ్చేస్తుంది, మీ థీసిస్ అవ్వంగానే మీకు ఇన్ని పౌండ్స్, వేల పౌండ్స్ ఆఫ్ ఇది వచ్చేస్తుంది ప్యాకేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్ లో అని అన్ని బాగా మీకు ఆశ పెట్టేస్తారండి. ఓకే సర్లే, ఇది కాకపోయినా అది HR చేసినా దాంట్లో బిజినెస్ గురించి ఉంటుంది, సరే వస్తుందిలే అన్న ధీమాతో వెళ్ళాను. బట్ మాకు క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు, జాబు చేయలేదు నేను అక్కడ. నేను అన్ని ఆడ్ టైమ్ జాబ్స్ చేశాను అండి. ఫ్రాంక్లీ మా ఇంట్లో కూడా తెలియదు. నేను ఈవెన్ ఒకరి ఇంట్లో కుక్గా కూడా వర్క్ చేశాను అక్కడ. ఒక కుక్గా కూడా వర్క్ చేసి నా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ నేను అలా నా సెకండ్ మాస్టర్స్ కంప్లీట్ చేశాను. మరి మీరు వన్స్ ఇండియాకి వచ్చిన తర్వాత ఎందుకు రియాక్ట్ అవ్వలే వాళ్ళపైన? రియాక్ట్ అయితే యూజ్ ఏముందండి, బురద మీద రాయి చదివినట్టు కదా. వాళ్ళకి అరే నాకు నువ్వేం చెప్పినావు, ఎందులోకి పంపించినావు అని చెప్పి వాళ్ళు ఏమంటారు, లేమ్ రీజన్స్ చెప్పి తప్పించుకుంటారు. దాంట్లో మన నెగటివిటీ, మన ఎనర్జీ వేస్ట్ అవ్వడం తప్ప ఇంకేమీ లేదు. అంటే చాలా మంది ఇప్పుడు మాస్టర్స్ కానీ అవుట్ ఆఫ్ వెళ్తా ఉంటారు, వాళ్ళకి ఇచ్చే మెసేజెస్ ఏంటి? మీరు ఏ సబ్జెక్ట్లో చేయాలనుకున్నారో ఆ సబ్జెక్ట్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళండి. అండ్ ఇప్పుడున్న రెసెషన్ వరల్డ్లో I would not suggest you to go to foreign countries at all. మీకు అంత డబ్బులు ఎక్కువ అయితే ఫుడ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వండి. నాకు తెలిసిన వాళ్ళే ఎంత మంది పైకి వచ్చారో ఫుడ్ ఇండస్ట్రీలో నాకు తెలుసు. ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జాబ్ పోయినా వాళ్ళు ఏదో ఒక కర్రీ పాయింట్ ఏదో పెట్టుకుని చేసుకుని చాలా పైకి వస్తున్నారు. అలా చేసుకోండి. మనం బయట కంట్రీకే వెళ్ళి సంపాదించి స్థిరపడాలి అన్న మైండ్ థాట్ ఫస్ట్ తీసేయండి. ఇవన్నీ సోషల్ ఇంపాక్ట్స్ ఫ్యామిలీ మీద చాలా వస్తుందండి. దానివల్ల ఎక్కువ ఆశలు అయిపోతుంది, అది ఇంకా డబుల్ అయ్యి ఎక్కడైతే డౌన్ ఫాల్ అవుతుందో అక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఈ కన్సల్టెన్సీ అయితే నమ్మొద్దు అంటున్నారు. యా, డెఫినెట్లీ 101% స్టాప్ బిలీవింగ్ కన్సల్టెన్సీస్. అండ్ యూకేలో ఏం జరిగింది? యూకే నుంచి వచ్చిన తర్వాత యూకేలో ఏం జరిగిందంటే నా మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక నేను జాబ్ ట్రయల్స్ చేసా. ప్రొఫెషనల్ జాబ్స్ అయితే వచ్చే ఛాన్సే లేదండి, అంత ఈజీ కాదు. ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది బ్రిటిషర్స్కే, తర్వాత వేరే వాళ్ళకి. ఓకే. సో అట్లా ఆట్ జాబ్స్ చేసుకుంటూ ఆ మైనస్ డిగ్రీస్ లో వర్క్ చేసి నా హెల్త్ స్పాయిల్ అయ్యి చాలా అయ్యాక I took a firm decision that I'm not going back to UK anymore. అని వచ్చి మళ్ళీ నా కేక్ బిజినెస్ నేను మళ్ళీ స్టార్ట్ చేసుకుని ఐ కేమ్ అవుట్ వెరీ మచ్ ఇన్ అ ఫ్లయింగ్ హై కలర్స్ అండి. ఎందుకు అంటే ఇక్కడ నేను నేర్చుకున్న ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ నా పార్ట్ టైం జాబ్స్లో నేర్చుకున్నా. కోస్టా కాఫీ హ్యాస్ టాట్ మీ సో మచ్. కోస్టా కాఫీలో ఐ వర్క్డ్ యాజ్ అ స్టోర్ మేనేజర్. ఓకే. పార్ట్ టైం జాబ్. ఓకే. అక్కడ చాలా నేర్చుకున్నాను, అది నేను ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ కేక్స్ ది ఓపెన్ చేసిన తర్వాతే యూకే వెళ్ళారా? అవునండి. అంటే ఎందుకు అప్పుడు ఆ 2020లో బిజినెస్, మీ కేక్ బిజినెస్ నడవలేదా?
నడిచింది. నాకు culinary ఆర్ట్స్ మీద ఇంకా రీసెర్చ్ చేయాలి, ఫ్రాన్స్కి వెళ్ళి నేర్చుకోవాలి, ఇంకా డెజర్ట్స్ నేర్చుకోవాలి. డెజర్ట్స్ అంటేనే ఫ్రాన్స్ అంటేనే డెజర్ట్స్. మీరు ఇందాక నేను అడిగితే ఏం నేర్చుకోలేదు, నేను సపరేట్ ఓన్గా అన్నారు. అవునవును, కరెక్ట్. అది మరి ఇప్పుడు నేర్చుకోవడానికి వెళ్ళాను అన్నారు కదా, వెళ్ళాలనుకున్నా ఫ్రాన్స్కి, కానీ ఈ క్లమ్జీనెస్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో మళ్ళా వచ్చినా కూడా నా ఓన్గా మళ్ళీ నేనే ఓన్గా రెసిపీస్ మళ్ళీ రీసెర్చ్ చేసుకుని చేస్తున్నా. మళ్ళీ ఇంకో ప్లాన్ ఉందా అండి, వెళ్ళే ప్లాన్? దండం, 2 చేతులు అయితే దండం పెడతాను, నేను వెళ్ళానండి. అక్కడ ఆఫర్, ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా, నేను జాబ్ ఆఫర్స్ ఏమొచ్చినా వెళ్ళను. నా బేకింగ్ ప్రొఫెషన్ మీద నేను ఫర్మ్గా ఉండి దాన్ని ఇంకా డెవలప్ చేసుకొని, బ్రాంచెస్ ఇంకా డెవలప్ చేసుకొని, దాని మీద నేను బాగా పైకి వస్తా. ఇప్పుడు సునైనా ఫెయిరీ కేక్స్ మీరు హోమ్ మేడే అని చెప్పేసి అంటున్నారు, హోమ్లోనే ఉంది అంటున్నారు. ఎప్పుడు బ్రాంచెస్ టైప్ కానీ ఏదైనా స్టోర్ టైప్ కానీ ఎందుకు ఓపెన్ చేస్తలేరు? అంటే నేను రీసెంట్గా చెప్పా కదా, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేసి వచ్చాను. సో దాని తర్వాత ఇప్పుడు నేను కమర్షియల్గా వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నా. వెరీ సూన్ స్టోర్ ఓపెన్ చేస్తాను. ఏరియా డీటెయిల్స్, ఓపెనింగ్ డేట్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఎవ్రీ అప్కమింగ్ వీడియో, అప్కమింగ్ ప్రోడక్ట్ అన్నీ కూడా నేను లాంచింగ్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఉంటుంది. అండ్ మీరు సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తారని విన్నాను. అంటే ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి క్రిస్మస్ రోజు వాళ్ళకి కేక్స్ ఇచ్చి వాళ్ళకి స్టడీ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ చూసుకుంటాను, అండ్ గర్ల్స్కి చూసుకుంటానని చెప్పేసి విన్నాను. ఎంతవరకు నిజం ఇది? ఎస్, దిస్ ఇస్ ఫ్యాక్ట్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నేను చాలా సోషల్ సర్వీసెస్ చేశాను, చాలా అవార్డ్స్ తీసుకున్నాను, చాలా ప్రైజెస్ తీసుకున్నాను. నా ఫస్ట్ అవార్డు చేతులారా తీసుకుంది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర. దట్టు నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు హౌస్ ప్రైస్ ఫౌండేషన్ వాళ్ళకి క్యాన్సర్ సొసైటీ, మదర్ తెరీసా క్యాన్సర్ సొసైటీకి స్కూల్కి వచ్చి వాళ్ళు అప్రోచ్ అయితే నేను 2,90,000 డొనేట్ చేశాను నా సర్కిల్ నుంచి కలెక్ట్ చేసి. ఎప్పుడు ఇది? 9th క్లాస్లో ఉన్నప్పుడు. నేను 9th క్లాస్లోనే 2,90,000. అబ్బో, అప్పుడు ఇప్పుడు వచ్చేది ఉంటే 2 కోట్లు చేసేటోళ్ళేమో. డాడీ స్టూడెంట్స్, డాడీ సర్కిల్ అందరితో మౌత్ ఆఫ్ వర్డ్ పర్సన్ గా వెళ్ళి మాట్లాడి అందరి దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసుకుని, ఈవెన్ నా ద్వారా కూడా నేను ఇచ్చాను. నా నుంచి కూడా ఒక 50,000. అందరూ అట్లా డొనేట్ 5,000, 10,000, 5,000, 10,000 అట్లా నేను 2,90,000 కలెక్ట్ చేసుకుని ఇస్తే, ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాడీ చాలా క్లోజ్. డాడీ ఐ డాక్టర్ కదా, కడప కదా, ఇద్దరు ఒకే స్టేట్ నుంచి కదా, ప్రాంతీయ అభిమానం ఉంటుంది ఎక్కువ. సో అలా ఆయన దగ్గరికి వెళ్ళి అవార్డు తీసుకున్నాను. ఇప్పుడు ఈ సోషల్ సర్వీస్లలో భాగంగా మొన్న మీతో పాటు తనుజ గారు కూడా ఆర్ఫనేజ్ హోమ్కి వచ్చారు. ఐ మీన్ బిగ్ బాస్ రన్నర్ తనుజ గారు. తనుజ గారికి మీకు ఎలా ఉంది మీ ఫ్రెండ్షిప్? నాకు పర్సనల్గా తనుజ గారు తెలియదండి. నటరాజ్ మాస్టర్ కి చెప్తే నటరాజ్ మాస్టర్ని అడిగాను, పిల్లలు అడిగారు నన్ను, అక్క తనుజ అక్కని కలవాలనుంది, కళ్యాణ్ గారిని కలవాలనుంది అన్నారు. కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యా, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిస్ అప్రూవల్. తనుజ గారిని మాస్టర్ని అడిగిన 1/2 an hour కి ఎస్ అనే కాల్ వచ్చింది నాకు. 1/2 an hour కి, విత్ ఇన్ 1/2 an hour. నటరాజ్ గారిని అడిగిన 1/2 an hour కి. ఓకే, ఎలా ఉంది తనుజ వ్యక్తిగతంగా? షీఈస్ వెరీ ప్యూర్ సోల్ అండి. ఇప్పుడు మనము బిగ్ బాస్ లో చూస్తే కొంచెం నెగిటివిటీ వచ్చింది తనుజకి, తన బిహేవియర్ కి కానీ వాటికి కానీ. అది ఒకరి పర్సెప్షన్ అండి, అది ఒకరు అనుకునేలాగా. ఇప్పుడు మీరు అనుకుంటారు సునైనా గారు వెళ్ళి ఎక్కువ సెలబ్రిటీస్ ని టచ్ చేస్తుంది, ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళది. వై షుడ్ యూ క్యారీ దట్ షుడ్ నాట్ ఇంపాక్ట్ యువర్ లైఫ్. సొసైటీ మీన్స్ టు బి లైక్ దాట్ ఓన్లీ. ఇట్స్ అ మీన్ సొసైటీ. మనం సొసైటీలో ఏం మాట్లాడుకుంటున్నారు వినుకుంటూ పోతే మన జీవితకాలం ఎప్పుడు బాగుపడదు. మనము మన అహంకారం మనతోనే ఉండాల. సొసైటీ అనుకుంటుంది కదా, అయ్యో సొసైటీ ఏమో అనేస్తుంది, ఏమో చేస్తుంది,
మనం అట్లా చేయకూడదు ఇలా చేయకూడదు అనుకుంటే మనం ఎప్పుడు పైకి రాలేము. సొసైటీ గురించి ఆలోచించుకుంటే మనం లైఫ్లో ఎప్పుడు పైకి రాలేము కూడా. నా లైఫ్ నా ఇష్టం, నేను ఇలానే బతుక్కుంటా, నేను ఇలాగే చేస్తా, నాకు ఎలా చేసుకుంటే నేను పైకి వస్తానో నాకు తెలుసు అన్న ధీమాతో ఉన్నామంటేనే మనం పైకి వస్తాం. పక్కనోడి మాట, పక్కింటి మాట, ఇంకో కజిన్ మాట, ఇంకో ఫ్యామిలీ మెంబర్ మాట వింటే రాము. సునైనా గారు మోటివేషన్ స్పీకర్ కూడా అనుకుంటా. అంటే అది లైఫ్ లో మనం మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారా అండి? ఇప్పటి వరకు నేను ఎవరికి ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చినట్టు. ఓకే, తనుజ గారు అంటే బిగ్ బాస్ లో ఉన్నట్టున్నారా లేకపోతే ఆపోజిట్? తనుజ గారు షీఈ్ నాట్ ద వే వాట్ పీపుల్ ఆర్ ప్రెడిక్టింగ్. యాక్చువల్లీ తను చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది. షీ లైక్స్ టు విజిట్ ఆర్ఫనేజ్ హోమ్స్, స్పెండ్స్ టైమ్ విత్ కిడ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ అట్లా తనకి ఆ ఇది ఎక్కువ అనమాట. సో నేను అడిగిన వెంటనే హాఫ్ అన్ అవర్కి యాక్సెప్టెన్స్ కాల్ వచ్చింది. చాలా బాగా టైం స్పెండ్ చేసింది. పిల్లలందరూ డాన్స్ చేస్తే కూడా ఎంజాయ్ చేసింది. నేను కేక్ చేశాను ఆ రోజు తనుజాకి, అండ్ ఫోటో ఫ్రేమ్ కూడా గిఫ్ట్ ఇట్టా. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, తనుజ గారు కూడా టేస్ట్ చేశారా? ఏం చెప్పారు, ఎలా రియాక్ట్? తనకి చాలా నచ్చింది టేస్ట్. యాక్చువల్లీ తనుజాకి ముందే నటరాజ్ మాస్టర్ చెప్పారనమాట నా కేక్ వర్క్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని. నేను నటరాజ్ మాస్టర్ వాళ్ళ డాటర్ బర్త్డే కూడా నేను చేశాను. నటరాజ్ మాస్టర్ కూడా చాలా హ్యూజ్ ఎన్సైక్లోపీడియా అండి ఆయన, అండ్ వెరీ నైస్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్స్ అంటేనే నచ్చదు సొసైటీకి. ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఉండే వాళ్ళంటేనే నచ్చుతుంది. అండ్ ఇంకోటి, ఇళయరాజా గారికి కూడా కేక్ పంపించారు, మీరు కూడా వెళ్ళారు, కలిశారు అని చెప్పేసి విన్నాను. ఏంటండి ఫోటోలు, ఇన్ఫర్మేషన్ ఇన్స్టా మొత్తం స్క్రూ చేస్తారు అన్నది మొత్తం వచ్చేస్తాయి మన దగ్గరికి. ఇళయరాజా గారిని కలిసానండి చెన్నైలో ఇన్ పర్సన్ గా వెళ్ళి. ఇక్కడ హైదరాబాద్ లో కేక్ చేసుకొని చెన్నై దాకా తీసుకెళ్లారా? యా. ఓ, అంటే కేక్ కాదు, ఇట్స్ లైక్ మినియేచర్ డెజర్ట్ హ్యాంపర్స్ లాగా చేసి తీసుకెళ్ళాను. కొత్తగా ఉన్నాయండి పేర్లన్నీ. అంటే ఇవన్నీ ఎట్లా అంటే, మా ముందు మీరు ఆ కేక్ పేర్లు చెప్తా అంటే మలయాళం, జర్మనీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నట్టుంది. అంటే ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అట్లే ఉంటుంది. ఓకే, ఎలా వాళ్ళు ఇళయరాజా గారు ఎలా ట్రీట్ చేశారు? ఇళయరాజా సార్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. ఆయనకి నా ప్రొఫైల్ తెలిసాక అప్పుడు ఆయన రమ్మని చెప్తే అప్పుడు నేను ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాను అనమాట. అండ్ మాట్లాడిన 5-10 minutes అయినా ఇట్ వాస్ రియల్లీ వెరీ ఇన్ఫర్మేటివ్. చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర. ఓకే, ఆయన ఒకటే చెప్తారు, బీ స్ట్రిక్ట్ ఇన్ వాట్ యు డూ, బీ యువర్ సెల్ఫ్ ఇన్ వాట్ యు డూ, హ్యావ్ కాపీరైట్స్ అనేది పెట్టుకోవాలి. అవును, ఎవరికైనా అండి. ఇప్పుడు మీరున్నారు, మీ నేమ్ తో మీదే బ్రాండ్. సో యూ కాంట్, సమ్మన్ కాంట్ కమ్ అండ్ యూజ్ యువర్ నేమ్ కదా. సో దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఎవ్రీవన్ షుడ్ బి లైక్ దట్. అంటే సార్ ని చూసినప్పుడు కూడా ఇళయరాజా గారు అంటే ఒక బ్రాండ్. ఆయనని చూసాక నాకు మాటలు లేవు. మాట్లాడిన 5-10 నిమిషాలు ఇట్లా షేకింగ్ షివరింగ్ మాటలే నాకు. కానీ ఆయన ఎందుకమ్మా what happened, why are you shivering అన్నాడు. Sir, you are such a legend person, it's not so easy to touch you, but I got this golden opportunity, it's a golden day for me in my life, అంటే everything will be golden for you అన్నారు. Words are enough to make you చాలు రీచ్ హై. అవును, చాలు, వర్డ్స్ చాలిపోతాయి. వర్డ్స్ అనేవి ఇప్పుడు ఇళయరాజా గారిని టచ్ చేశా కదా, ఒక్కరు మిగిలిపోయారు జీవితంలో, యేసుదాస్ గారు. ఆయన మెనీ క్రిటిసిజమ్స్ కేమ్స్ ఆన్ హిమ్, కానీ అవి కాదు ఇంపార్టెంట్, ద వే ద హీ సాంగ్. ఆ సాంగ్ హరివరాసనం ఉందండి, అది వింటా ఉంటే హరిహర పుత్రుడు పాటలు వినాలి అంటే మగవాళ్ళు మాత్రమే వినాలి అన్నది ఉంది, కరెక్టే. కానీ ఐఎమ్ ఎ బిగ్ డివోటీ ఆఫ్ అయ్యప్ప స్వామి. నేను ఎవ్రీ ఇయర్ భిక్ష పెడతాను అయ్యప్ప స్వాములకు, నాకు అలవాటు ఉంది. ఇరుముడికి డబ్బులు ఇస్తాను. నాకు తెలిసిన స్వాములు ఎంతమంది వెళ్ళినా వాళ్ళందరికీ ఇరుముడులకు డబ్బులు ఇస్తాను, 1116 కంపల్సరిగా. నాకు అక్కడ నుంచి బ్లెస్సింగ్స్ వస్తే చాలు, అదే నన్ను కాపాడుతుంది అనుకుంటాను, అంతే. ఓకే, అంటే నెక్స్ట్ అంటే పెట్టుకున్నారా యేసుదాస్ గారిని కలవాలనే టార్గెట్? ఉంది, ఖచ్చితంగా చాలా చాలా ఉంది.
ఆ హరిహర పుత్రుడే దిగొచ్చి నాకు ఏదో ఒక వేలో హెల్ప్ చేస్తే చాలా నేను వెయిట్ చేస్తున్నా అంతే. వస్తే అయిపోద్దండి. అంటే సునైన కేక్ యేసుదాస్ గారు కూడా తినబోతున్నారు త్వరలో. తమలేని రాసేసుకోండి. అయ్యో అది అయ్యాక రాసుకోండి పోనీ, మళ్ళీ దాని మీద ఎన్నో కాంట్రవర్సీస్ వస్తాయి. లేదండి, బాలవాకు బ్రహ్మవాకు అంటే బాలలే కదా అట్లా అని చెప్పేసి అంటుంది. ఖచ్చితంగా జరిగిపోద్ది. అండ్ ఎస్ జానకమ్మ, ఇంకా చెప్పండి ఇంకా ఎవరెవరు. జానకమ్మ గారు అమ్మ నాకు గాన కోకిలమ్మ అంతే. ఆవిడ గాన కోకిల. ఓకే, షీఈ్ మెంట్ టు బి ఆన్ హైట్స్ ఉంది. అక్కడి నుంచే చూడాలి మనం, ఇక్కడి నుంచే అక్కడ చూడాలనుకోవాలి కానీ అక్కడి నుంచి ఇక్కడ చూడాలనుకోవచ్చు. ఆమె ఎప్పుడు కలిసారు? 2023 ఆవిడ బర్త్డే. కేక్ మీరు అంటే చాలా కేక్స్ వస్తాయి, అలా మీరు కేక్ తీసుకెళ్లారా? లేదు స్పెషల్ గా నాకు సునైన కేకే కావాలి అన్నట్టు ఎవరన్నా కాంటాక్ట్ అయ్యారా? డాడీ తీసుకెళ్ళారు. అంటే డాడీకి ఎట్లా? డాడీ పేషెంట్. ఐ పేషెంటా? ఓకే. డాడీ పేషెంట్ జానకమ్మ గారు చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంటారు చెకప్ కి దానికి. సో ఏంటంటే ఆవిడ చాలా సాఫ్ట్, చాలా మైల్డ్. షీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేసామా. షీ ఇన్వైటెడ్ మీ లంచ్ కి ఇన్వైట్ చేశారు ఇంటికి, మా ఫ్యామిలీ అందరినీ. డాడీతో చాలాసేపు మాట్లాడింది, డాడీని పక్కనే కూర్చోబెట్టుకుంది, నన్నైతే ఒళ్ళో కూర్చోబెట్టుకుంది కూడా. ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం క్వశ్చన్ ఇవన్నీ కన్నా ద వే షీ ట్రీటెడ్ ఇస్ మోర్ ఎసెన్షియల్. అండ్ ఆవిడ చాలా సెన్సిటివ్ కూడా అండి, చాలా సెన్సిటివ్. త్వరగా సాడ్ గా ఫీల్ అవుతారు, ఎవ్వరు లేరు అని ఒంటరితనం ఒకటి ఆవిడకి. ఇవన్నీ షీ ఫీల్స్. సో ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేస్తుంది, బంగారు ఎక్కడున్నావు అంటుంది. ఉన్నాను ఇక్కడే అమ్మా రావాలా అంట, రా బంగారు అంటుంది, వెళ్ళిపోతాను ఇంటికి. రీసెంట్గా ఎప్పుడు కలిసారు? అదే 2024లో కలిసాను. 23లో కేక్ కట్ చేసింది, 24లో నార్మల్గా లంచ్కి పిలిచారు, వెళ్ళాను. ఐ హ్యాడ్ గుడ్ టైమ్ విత్ హర్. అలా ఫ్రీక్వెంట్ కాల్ చేస్తూనే ఉంటాను తనకి. ఎప్పుడు షీ ఫీల్స్ ఫ్రీ షీల్ కాల్. ఇప్పుడు కొన్ని పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల షీస్ జస్ట్ స్టేయింగ్ అవే అంతే. అండ్ ఇంకా మన స్వప్న దత్ గారిని కూడా కలిసారట. సీతారామం దుల్కర్ సల్మాన్ కి కలిసారు కదా మీరు? అవునండి. యాక్చువల్లీ దుల్కర్ సల్మాన్ కి తెలీదు నేను ఇలా కేక్ చేశాను. వాళ్ళు ఆ రోజు సక్సెస్ మీట్ అప్పుడు కేక్ ఇది హూ మేడ్ దిస్ కేక్ అంటే హనురావుపుడి గారు నన్ను చూపించారు. ఆయన పైకి రమ్మన్నారు, మాట్లాడారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సెల్ఫీ అడిగాను మమ్మటంగా. అడిగితే వై ఆర్ యూ హెజిటేటింగ్ అన్నారు. హ్యాపీగా తీసుకున్నా, మాట్లాడినా. మృణాల్ ఠాకూర్ తో మిస్ అయిపోయాను ఫోటో, బట్ షీ లవ్ ద కేక్ అ లాట్. ఓకే. మృణాల్ ఠాకూర్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ వాళ్ళ టీం అందరికి కేక్ చాలా నచ్చింది. అండ్ దుల్కర్ సల్మాన్ గారు, అదే చెప్తున్నా కదా, దుల్కర్ సల్మాన్ ఇస్ వెరీ నైస్. తిన్నారు. హీ ఆల్సో లైక్ దిట్. అండ్ ఆ రీల్ కేక్ ఆయన తీసేటప్పుడే కొంచెం ఫన్నీగా తీసారు కానీ చాలా బాగా నచ్చింది ఆయనకి. కొత్త ట్రెండ్, కొత్తగా ఉంది అన్నారు. అంటే ఈ రీల్ కేక్ అనేది ఇప్పుడు బయట మీకు ఓన్లీ సెలబ్రిటీస్ కే పంపిస్తారా? ఎవరైనా ఎవరు ఆర్డర్ చేసినా కూడా నేను తీసుకుంటా అండి. ప్రైజింగ్ మ్యాటర్స్. మనం ఒక క్వాలిటీ ఇస్తున్నామంటే ప్రైజింగ్ ఉంటుందండి డెఫినెట్లీ. మీరు ఇప్పుడు కరాచీ బేకరీకి వెళ్ళి మాకు ఇది కావాలి అంటారు, అక్కడ ఆ ప్రైజింగ్ లో వచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ ఇప్పుడు నేను ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. ఫోటో పుల్ కేక్ చాలా స్ట్రాంగ్ గా బేసిక్ నుంచి కూడా చాలా వర్క్ పడుతుంది దానికి, అంత ఈజీ కాదు. రీల్ కేక్ అనగానే ఓ వావ్ అనుకుంటా కానీ దాని వెనక కష్టం చాలా ఉంటుందండి. అందుకు కొంచెం ప్రైజీగా ఉంటుంది. పీపుల్ థింక్ ఇట్ ఇస్ ప్రైజీ అనుకుంటారు, బట్ దాని వెనక ఉండే హార్డ్ వర్క్ కానీ, ఆ ఫోటో ప్రింట్స్ కానీ, దాన్ని ఒక రీల్ లాగా తయారు చేసి పెట్టడం కానీ, ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు. అంటే ఇట్లా పుల్ చేస్తారా రీల్ పుల్ చేస్తూ వెళ్తే ఒక్కొక్క ఫోటో వస్తూ వెళ్తుంది. ఓకే ఓకే. అంటే వాళ్ళ మెమరీస్ అన్ని ఒక దాంట్లో బైండ్ అయ్యి ఉంటాయి.
యా స్వప్న దత్ గారికి ఏ కేక్ ఇచ్చారు? అదే ఇదే సీతారామన్ మూవీకి చేసినప్పుడే అప్పుడే స్వప్న దత్ గారిని కూడా కలిశాను. అండ్ మన మనశంకర్ వరప్రసాద్ డైరెక్టర్ అనిల్ రావిపూరి గారిని కూడా కలిసి. అవునండి, అది నాకు నటరాజ్ మాస్టర్ హెల్ప్ చేశారు. బట్ ఆయనకి అనిల్ గారికి ముందు నుంచి తెలుసు నేను. ఆయనకి ఇంతకుముందు హ్యాంపర్స్ కానీ అన్ని కానీ చేసి ఇచ్చాను. ఆయనకున్న క్వాలిటీ టేస్ట్ అన్ని కూడా. ఎట్లా కేక్ సక్సెస్ మీట్ కి అట్లా పంపించారా? బర్త్డే కి చేశాను, సక్సెస్ మీట్ కి చేశాను. సక్సెస్ మీట్ కి గోల్డెన్ బాక్స్ వల్ల ఆర్డర్ చేశారు, సుస్మిత అక్క వాళ్ళు ఆర్డర్ చేశారు. సో వెళ్ళాను, ఇచ్చాను. అండ్ తర్వాత కేక్ కటింగ్ కానీ ఆ వీడియో కానీ దాంట్లో ఫొటోస్ నేను మళ్ళీ తీసుకోవడము, అది నా డిపిగా పెట్టుకోవడం, అలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంక ఇప్పుడు మీరు ఎవరెవరిని కలవాలనుకుంటున్నారు? మీరు నెక్స్ట్ ఇప్పుడు రేపు ఒకరిని కలవాలనుకుంటున్నారంటే వాళ్ళు ఎవరు? అలా అంటే చాలా మంది ఉన్నారు, అలా నేను ఒక్కరిని అని చెప్పలేను. ఐ కాంట్ సే లైక్ దాట్. నాకు ఉన్నారు. పెద్దగా ఉంది అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన అట్లా చాలా మంది ఉన్నారు నాకు ఇష్టమైన వాళ్ళు కలవాలని. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ టైమ్ టు మీట్ దెమ్. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని అడిగితే అయిపోద్ది కదా పని. సార్ ఒకసారి పవన్ సార్ వి కాంట్ టేక్ అడ్వాంటేజ్ కదండి. ఇప్పుడు నేను నా ప్రొఫెషన్ పరంగా వెళ్ళి నేను అలా అడిగితే ఇట్ డజంట్ లుక్ గుడ్. It doesn't look good at all on my profession and my name. Okay. సో అందుకే నేను అడగట్లేదు. అడగాలంటే నాకు ఎంత టైం పట్టదు. నాగబాబు సార్ని కూడా అడగచ్చు, కానీ దే మ్యాటర్స్ ఇస్ మేనేజర్స్. అంటే మీరు అడగడం కాదు, ఆమె డైహార్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటే చాలు కల్పించేస్తారు. అదే మేనేజర్స్ మ్యాటర్స్ కదండి. మళ్ళీ మేనేజర్తో ఒక గోల్ ఉంది కదా. ఓకే, ఈ కేక్స్ సరే. నేను మీకు సావిత్రమ్మ గారిది దొరకలేదా ఇన్ఫర్మేషన్? ఇంత లాగారు ఇన్ఫర్మేషన్ అంటే 1 by 1 వస్తున్నాను కదా. ఓహో, అలా వచ్చారా? ఓకే. అంటే కేక్ చూసారండి సునైనా గారు, అదనమాట. ఓకే, యా. సావిత్రమ్మ గారు ఎలా ఉన్నారు? ఎలా వారిని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? సావిత్రమ్మ గారు అట్ ద ఏజ్ ఆఫ్ 47, తనకు 47 or 48 ఉన్నప్పుడే చనిపోయారు. సో మొన్న 90th బర్త్డే సెలబ్రేషన్స్ అయింది ఇక్కడ రవీంద్ర భారతిలో. చాముండేశ్వరి, విజయ చాముండేశ్వరి గారు నాకు బాగా తెలుసు అనమాట. సో విజయ చాముండేశ్వరి అక్క ఇస్ లైక్ వెరీ క్లోజ్ టు మీ. అక్క నాకు చాలా ఇష్టం. అక్క అంటే నాకు. అక్క కేక్స్ పిల్ల అని పేరు పెట్టింది నాకు. కేక్స్ పిల్ల పర్ఫెక్ట్ నేమ్. కేక్స్ పిల్ల అని పిలుస్తుంది. సో అక్క నంబర్ 9 and నంబర్ 0 లో కేక్ కావాలి నాకు. ఈ ఫోటో పుల్ కేక్స్ ఇవన్నీ ఏమొద్దు, ఐ వాంట్ సంథింగ్ యూనిక్ అండి. సో నంబర్ 9 మీద అంతా బ్లూబెర్రీస్ పెట్టి కేక్ చేశాను, నంబర్ 0 మీద అంతా స్ట్రాబెర్రీస్ పెట్టి చేశాను. ఆ రోజు కూడా వీళ్ళే కట్ చేశారు, స్వప్న దత్, ప్రియాంక దత్, సుశీలక్క, ఇంకా ఫాలోడ్ బై ఆల్ డిగ్నిటరీస్. వచ్చిన వాళ్ళందరూ కలిసి కట్ చేశారు, అందరికి నచ్చింది. దాని తర్వాత వాళ్ళందరూ మళ్ళీ టీమ్ గా ఫామ్ అయ్యి మళ్ళీ కేక్స్ వాళ్ళే ఆర్డర్స్ ఇచ్చారు మళ్ళా. సో అలా చాముండేశ్వరి గారు ఈజ్ ఆల్సో వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. షీ ఆల్సో ఎంకరేజెస్ ఎవ్రీవన్. అండ్ మహానటి సినిమా చూస్తే చూడాలి అనిపించే సినిమా అది. అండ్ మా జనరేషన్స్ వాళ్ళకి మాయాబజారు, మిస్సమ్మ, గుండమ్మ కథ ఇట్లాంటివి మన సావిత్రమ్మ గారి సినిమాల గురించి ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ మస్ట్ వాచ్ ఫిల్మ్స్. రీ రిలీజెస్ ఉంటే ఫస్ట్ ఇవి రీ రిలీజెస్ చేయండి. ఇది రీ రిలీజెస్ చేస్తే అందరికి తెలుస్తుంది న్యాచురల్ యాక్టింగ్ అంటే ఏంటి అని. ఇప్పుడు నార్మల్ గా కీర్తి సురేష్ గారు మహానటి సావిత్రమ్మ గారి మూవీ మహానటి తీస్తేనే అంత ఆదరణ, అంత రీచ్ వెళ్ళింది. అదే సావిత్రమ్మ గారి మూవీస్ రిలీజ్ చేసి చూపిస్తే చాలా అంటే చాలా రీచ్ ఉంటుంది. అండ్ కొంతమందికి మన 2020 జనరేషన్ వాళ్ళకి సావిత్రమ్మ అంటే చాలా మందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎవ్వరికి తెలియదు, జీరో నాలెడ్జ్. అవును, హూ ఇస్ సావిత్రమ్మ అంటారు పిల్లలు. బట్ ఐ కెన్ సే స్ట్రాంగ్లీ హూ ఇస్ సావిత్రమ్మ. ఐ కెన్ సే ఓకే, సచ్ అ లెజెండరీ యాక్టర్. ఆవిడ చేసిన సేవలు భూమి మీద ఎవరినైనా చేయలేరు కూడా. అవును, ఎవరు చేయలేదు. ఆ మూవీస్ రిలీజ్ చేస్తే ఒక మెసేజ్ అంటే సావిత్రమ్మ అంటే ఏంటి, తను చేసిన సోషల్ సర్వీసెస్ ఏంటి అనేటి తెలుస్తాయి. కాబట్టి సోషల్ సర్వీస్ క్వశ్చన్ కాదు, సారీ టు ఇంటరప్ట్, ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ అండి.
యాక్టింగ్ అంటే న్యాచురల్ బ్యూటీ ఆమె. న్యాచురల్ యాక్టింగ్ అని పుట్టింది సావిత్రమ్మ నుండే. ఒక కంటిలో నుంచి నీళ్ళు తీయడం ఎవరికి సహజం అండి. అరే మాయా శశిరేఖ అండి, ఎవరు చేస్తారండి? మాయా శశిరేఖ చేసింది అంటే అంత ఈజీయా? ఎస్వి రంగారావు గారిని డామినేట్ చేసిన అంటే సామాన్యమా? ఏఎన్ఆర్ దాంట్లో ఎంతమంది అండి? ఏఎన్ఆర్, రేలంగి, మాయా అదేంటి ఆ పాట చెప్తాను ఉండండి, సుందరిని అంటే దివ్య స్వరూపం, ఆ సాంగ్ వినమనండి. ఇప్పుడు పాటలతో కంపేర్ చేస్తే ఆ పాట అసలు ఏమైనా కంపేర్, న్యాచురల్ యాక్టింగ్ అది రేలంగి గారు. అలాంటి కమెడియన్ ని తీసుకుని రాగలుగుతామా మనం వాపస్? అందరు స్వర్గీయులయ్యారు, మనం ఇలా గుర్తు చేసుకోవడమే. వన్ థింగ్ జనరేషన్స్ కి తెలియాల్సింది ఏంటంటే, డూ గో బ్యాక్ అండ్ వాచ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఫస్ట్. అప్పుడు ఆ పాట, అందం, చందం, డాన్స్, వే ఆఫ్ డ్రెస్సింగ్, యాక్టింగ్, ఇన్ని చెప్పుకుంటూ పోతే దానికి ఒక లిస్ట్ సరిపోదు. ఇంకా కేక్స్ ఇదే అండి. బాగానే ఊబి లాగేశారు నా నుంచి. ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఇంకా బాకీ ఉందా మీకు? అవి ఉన్నాయి. ఇంకా మీరు చాలా మందికి మీట్ అవుతారు. మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తాను నేను ఖచ్చితంగా. అండ్ అప్పుడు నా కోసం కేక్ తీసుకురండి. ఇందాక ప్లమ్ కేక్ కాకుండా పెద్దది తీసుకొస్తే డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అండ్ మా స్టాఫ్ అందరికి తినిపిస్తాను. సునైనా గారి కేక్స్ అంటే ఇలా ఉంటాయి. సునైనా గారు నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, నీ గర్ల్ ఫ్రెండ్ కి సర్ప్రైజ్ ఫోటో పుల్ కేక్ కావాలనుకున్నా ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి సునైనా గారిని అని చెప్పేసి అంటాను. కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకోకండి, ఆ ఎక్స్పెన్సివ్ వెనక పడే కష్టం ఏంటిదో తను ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక ఫోటో పుల్ కేక్ చేయడానికి చాలా కష్టపడతారట. దానికంటూ కొంచెం తగ్గ కష్టానికి ఆమె అడుగుతున్నారు అంతే, దానికంటూ ఎక్కువ ఏం కాదు. అండ్ మీరు ఇంకా సెలబ్రిటీస్ని కలవాలి. మీ కేక్ని నాట్ ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్కి వెళ్ళాలి, హాలీవుడ్కి వెళ్ళాలి. చాలామంది మీ కేక్స్ని టేస్ట్ చేయాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ మీరు త్వరలో స్టోర్ పెడుతున్నారని చెప్పేసి అన్నారు. ఆ స్టోర్ అనేది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను అండ్ మా ఛానల్ తరపు నుంచి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈ సునైనా ఫైరీ కేక్స్ అనేవి బ్రాంచెస్గా నాట్ ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇండియా మొత్తం వెళ్ళిపోవాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ సోషల్ మీడియా, మై క్లయింట్స్ అండ్ తెలుగు రాజ్యం మీడియా ఆల్సో ఫర్ టేకింగ్ సచ్ అ గుడ్ టైమ్. అండ్ అందరికీ ఇట్లాంటి ఎక్స్ప్లోజర్ రాదు, బట్ వచ్చేలాగా చేశారు అంటే ద వే దే హ్యావ్ టేకెన్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సోషల్ ప్రొఫైల్, ఇవన్నీ కూడా ఇట్స్ లైక్ అ హానర్ టు మీ. నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడు థ్యాంక్ఫుల్గానే ఉంటాను. నేను ఈ స్టేజ్కి వచ్చానంటే నాకు ఎంతమంది హెల్ప్ చేసి ఉంటే నేను ఈ సిచ్యువేషన్కి వచ్చానో నాకు తెలుసు. సో పేరున ఒక్కొక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. యా, చూసారు కదా గైస్, ఈరోజు సునైనా గారితో ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మీరు చూడాల్సిన ఛానల్ ఏంటిదంటే తెలుగు రాజ్యం. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నెక్స్ట్ ఇంటర్వ్యూలతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ గైస్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.